దూరత్వానికై కనబడిన హల్లెలూయా. నిన్నే హల్లెలూయా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా మెస్సయ్యా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతేలా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతేలా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో వేదనలో నా చెంతనున్నావు. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో వేదనలో నా చెంత ఉన్నావు. అడిగిన వారికి ఇచ్చేదేడవు, వెతికిన వారికి దొరికేవాడవు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెతికిన వారికి దొరికేవాడవు. తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతేలా. నీవే నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా మెస్సయ్యా. వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు. వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు. నేనే సత్యం అన్న దేవా, నేనే మార్గం అన్న దేవా, నేనే సత్యం అన్న దేవా, నేనే మార్గం అన్న దేవా, నేనే జీవము అని పలికిన దేవా, నేనే జీవము అని పలికిన దేవా. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నీ
నాకు భీతేలా నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. హల్లెలూయా. ముగించుకుందాం. మరి ఈ సమయంలో మనందరం ఒక్కసారి లేచి నిలబడదాం. మరి సాక్ష్యాలకి సమయం కాబట్టి ఎవరైనా ప్రత్యేకముగా సాక్ష్యం చెప్పాలనుకుంటే మీ సాక్ష్యాన్ని చెప్పవచ్చు. మంచిది. మరి లలితమ్మ గారు చిన్న సాక్ష్యాన్ని చెప్తారు. హల్లెలూయా. దేవుని స్తోత్రాలు. మీ అందరికి వందనాలు. నాకైతే మరి మా ఆయన చనిపోయి మూడో సంవత్సరం జరుగుతుంది. పింఛన్కు పెట్టుకుంటే రాలా. పింఛన్ రాకపోతుంటే నేను ప్రార్థన చేసుకున్నాయా, ఏందయ్యా మరి నాకు అని చెప్పని ప్రార్థన చేసుకుంటే దేవుడి కృపను బట్టి మరి ఈ నెలలో వచ్చింది పింఛన. దేవునికి మొదటి కానుక నేను ఇస్తానని ఒప్పుకున్నా. మొదటగా నీకే ఇస్తానయ్యా నాకు పింఛనగాను ఇస్తే అన్న. దేవుడి సన్నిధికి వచ్చా ఈ కార్యం చేశాడు. ఈ మందిరానికి వచ్చినాక మళ్ళీ మా 4వ అబ్బాయి కూడా మందు తాగుతున్నాడు ప్రార్థనకు మానేసి. అయితే ఆ అబ్బాయి కూడా మారిపోయి ఇప్పుడు నెల అవుతుంది. ఆ అబ్బాయి కూడా చర్చికి వెళ్తున్నాడు. దేవుడు ఈ 2 కార్యాలు చేశాడు. దేవునికి స్తోత్రాలు. మళ్ళీ పోయిన ఎండల్లోనూ ఏమో మరి ఇంట్లో మరి కొద్దిగా గొడవ జరిగి మా కోళ్ళకి తల పగిలితే తలనొప్పి వస్తుంది అన్నది. అంటే ఈ తలనొప్పి రాకుండా మరి దానికి ఏం ప్రమాదం కాకుండా ఆ బిడ్డకి నువ్వు స్వస్థపరిచాయ్యా, నేను సాక్ష్యం చెప్పుకుంటానయ్యా, నీకు కానుకేసుకుంటానయ్యా అని చెప్పని దేవుడిని ప్రార్థన చేసుకున్నా. దేవుడు ఆ కార్యం కూడా గొప్ప కార్యం చేశాడు. వాళ్ళ విషయంలో కూడా ఇప్పటి వరకు సమాధానంగా బాగుంటున్నారు. దేవునికి స్తోత్రాలు. నాకు మరి మోకాలు నొప్పి కూడా వచ్చింది. మోకాలు నొప్పి వచ్చినప్పుడు నడవలేకపోతున్నా. నడవలేకపోతుంటే ప్రార్థనకు కూడా పోట్ల. అటు చర్చికి ఆదివారం ఒకరోజు పోతున్నా ఆగుతున్నా. అయితే ఇంక దేవుడు మరి నాకు ఏందయ్యా మరి అనుదినం పోయేదాన్ని 5 గంటలకి ఆ చర్చికి పోయేటప్పుడు. ఇక వెళ్తునేసరికి దేవుడి కృపను బట్టి మరి ఇటు బాబు మరి ప్రార్థన చేసుకుని ఈ నొప్పి ఎట్ట తగ్గిద్దయ్యా అనుకుంటునేసరికి ఒకరోజు అబ్బాయి ప్రార్థన పెట్టడానికి వచ్చాడు. మా పెద్ద అబ్బాయిల ఇంటికి ప్రార్థన పెట్టడానికి వస్తే ఇంకప్పుడు నడుస్తున్నా రోడ్డు మీద నడుస్తుంటే ఏంది బామ్మ నడుస్తున్నా అంటే కాలు నొప్పి చేసిందయ్యా మోకాలంటే ఎమ్మటనే నాకు ఇంజక్షన్ చేస్తాలే మా అమ్మ అని చెప్పని ఇంజక్షన్ చేశాడు. ఆ ఇంజక్షన్తో దేవుడు స్వస్థపరిచాడు. దేవునికి స్తోత్రం. అయితే మరి ఈ సాక్ష్యం మరి నేను చెప్పుకోవాలనుకుంటున్నా. దేవుడికి ఈ సమయాన్ని ఇచ్చినందుకు వందనాలు. నాకు అవకాశం ఇచ్చినందుకు పాస్టర్ గారికి కూడా వందనాలు. దేవుడి ఇచ్చిన సాక్ష్యం దీవించునుగాక. మంచిది. దేవుడి సాక్ష్యాన్ని దీవించునుగాక. మరి ఈ సమయంలో మనందరం అలాగే లేచి నిలబడి ఉండగా కొద్ది నిమిషాలు మనం దేవునికి స్తుతులు చెల్లిద్దాం. సర్వశక్తివంతుడా, సర్వోన్నతుడా, జీవము కలిగిన యేసయ్యా, మీకు స్తోత్రములు 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 తండ్రి. ఆకాశ మహాకాశములు పట్టజాలనంత సర్వోన్నతుడైన దేవా, 24 పెద్దల చేత 4 జీవుల చేత సరాపులు కెరూబుల చేత నిత్యము పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానాలతో కొనియాడబడుచున్న దేవా, మీకు స్తోత్రములు 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 తండ్రి. నిజముగా మీకు ఎన్ని స్తుతులు చెల్లించినా
మీ రుణాన్ని మేము తీర్చుకోలేం ప్రభువా. ఎందుకంటే మా జీవితాల్లో నీవు చేస్తున్న కార్యములు అవి ఎంతో గొప్పవి ప్రభువా, అవి వర్ణనాతీతము ప్రభువా. అలాంటి గొప్ప మేళ్లతో మా హృదయాన్ని నింపుతున్న గొప్ప దేవా మీకు స్తోత్రములు అని ప్రతి ఒక్కరూ కొద్ది నిమిషాలు ఆయన చేసిన మేళ్లను తలపోసుకుందాం. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువవద్దు, ఆయన నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు అని దావీదు తన ప్రాణముతో చెప్పుకుంటున్నట్టుగా మనము మన ప్రాణాత్మలతో చెప్పుకుందాం. మనం మర్చిపోయిన మన ప్రాణాత్మలను మర్చిపోకుండా ఉండాలని అనుక్షణం వాటిని గుర్తు చేసుకుందాం, వాటిని తలపోసుకుందాం. దేవా మీకు స్తోత్రములు, పరిశుద్ధుడా మీకు స్తోత్రములు. నీ కృపా నాకు చాలును, నీ కృప లేనిదే బ్రతుకలేను. నీ కృపా నాకు చాలును, నీ కృప లేనిదే బ్రతుకలేను. నీ కృప లేనిదే బ్రతుకలేను. జగదుత్పత్తికి ముందుగానే ఏర్పరచుకొని నన్ను పిలచితివా. జగదుత్పత్తికి ముందుగానే ఏర్పరచుకొని నన్ను పిలచితివా. నీ కృప నాకు చాలును, నీ కృప లేనిదే బ్రతుకలేను. నీ కృప నాకు చాలును, నీ కృప లేనిదే బ్రతుకలేను. నీ కృప లేనిదే బ్రతుకలేను. నిజమే ప్రభువా, ప్రతిరోజు మీ కృపను తలపోసుకునే భాగ్యాన్ని నాకు దయచేయండి తండ్రి అని ప్రతి ఒక్కరూ ఆ దేవాతి దేవుణ్ణి కొద్ది నిమిషాలు కొనియాడదాం. మంచిది, మనందరం అలాగే దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉండగా పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక చిన్న వాక్య భాగాన్ని చదువుకొని ముందుకు సాగుదాం. నిర్గమకాండము 16వ అధ్యాయము 35వ వచనం చదువుకుందాం. నిర్గమకాండము 16వ అధ్యాయము 35వ వచనం. ఇశ్రాయేలీయులు నివసింపవలసిన
దేశమునకు తాము వచ్చు 40 ఏండ్లు మన్నానే తినుచుండిరి. వారు కనాను దేశపు పొలిమేరలు చేరు వరకు మన్నాను తినిరి. చాలండి చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, జీవము కలిగిన యేసయ్యా, మీకు స్తోత్రములు ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో మమ్మల్ని ప్రేమించి మీ పాద సన్నిధికి మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి స్తోత్రములు ప్రభువా. మరి ఇప్పటి వరకు చక్కని పాటల ద్వారా మీరు మహిమ పొందారు. చదవబడిన వాక్యాన్ని ఉద్దేశించి కొద్ది నిమిషాలు మాతో నీవు మాట్లాడమని, మేమెక్కడ తప్పిపోతున్నామో మాకు తెలియచేసి వాటిని సరిచేసుకునే కృపను దయచేయండి ప్రభువా. వాక్యం అనేది మరి చాకలివని సబ్బు వంటిదని, అద్దము లాంటిదని, మా తప్పుల్ని సరిచేసేదని నీవు భూమి మీద ఉన్నప్పుడు చెప్పావు. అదే విధముగా మరి మా యొక్క జీవితాలను సరిచూసుకొని మేమెక్కడ తప్పిపోతున్నామో తెలుసుకొని వాటిని సరిచేసుకొని మళ్ళీ మీ యొక్క కృపకు ప్రేమకు పాత్రలుగా ఎంచబట్టడానికి మేమందరం ప్రయత్నిస్తూ ఉండగా మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. రావలసిన వారిని త్వరపెట్టి నడిపించండి. వచ్చిన ప్రతి ఒక్కరిని మీ యొక్క స్వాధీనంలోకి తీసుకొని మాతో మీరే సూటిగా తేటగా మాట్లాడి మా జీవితాలను మరొక్కసారి వాక్యము వైపుకు మళ్లించమని, ఈ సమయాన్ని మా అందరికి ఆశీర్వాదకరముగా మార్చమని, మరి అనారోగ్యముతో ఎవరైనా బాధపడుతూ ఉంటే వారందరినీ మీరు ముట్టి స్వస్థపరచమని, అలాగే మరి సాక్ష్యము చెప్పిన లలితమ్మ గారిని ప్రభువా మీరు జ్ఞాపకం చేసుకొని మత శాఖల నుండి ఆమెను వేరు చేసినందుకు స్తోత్రములు. మరి సర్వసత్యములోనికి వచ్చి బాప్తీసం తీసుకోవటానికి సిద్ధపడి ఉండగా తప్పకుండా ప్రభువా ఆమె జీవితాన్ని అంగీకరించమని, ఇంకా ఎవరైతే రక్షణ లేకుండా బాప్తీసం లేకుండా ఉన్నారో వారిని కూడా మీరు దర్శించమని, కొద్ది నిమిషాలు మీ ప్రసన్నతను మా అందరి మధ్య ఉంచమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోండి. మంచిది. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రములు. వచ్చిన మీ అందరికీ నా వందనాలు. మరి ఈ సమయంలో మరి అలాగే స్రవంతి సిస్టర్ కూడా సాక్ష్యం చెప్పాలి లెక్క అయితే. ఎందుకంటే అక్టోబర్ 5వ తారీఖున పోయిన సంవత్సరం మరి బాప్తీసం తీసుకొని ఆత్మీయ జీవితాన్ని మొదలుపెట్టిన రోజు. దాన్ని పురస్కరించుకొని మరి మీ అందరికీ స్వీట్లు పంచాలని అనుకున్నారు. సాక్ష్యం కూడా చెప్తే బాగుండు అనుకున్నాను, కానీ మరి సాక్ష్యం చెప్పనులే అని చెప్పింది. ఏది ఏమైనప్పటికీ మరి అన్యత్వము నుండి క్రైస్తవ్యంలోనికి వచ్చిన రోజు అది అక్టోబర్ 5. మరి చదవబడిన వాక్యాన్ని ఉద్దేశించి మరి ల్యాప్టాప్ కానీ ఏమీ పనిచేయట్లేదు. అయినప్పటికీ నేను కూడా మీతో పాటు అక్కడే చూడాలి. మరి దేవుడు అయినప్పటికీ లైవ్ ఇవ్వటానికి ఎంతో కృప చూపించాడు. మన సహోదరులు కూడా మరి చాలా రోజుల తర్వాత వచ్చారు. వారు కూడా ప్రతి వారం రావాలని వారిని వేడుకుంటున్నాను. సరే, మరి దేవుడు మనల్ని ప్రేమించి ఎంతో చక్కని సమయాన్ని మనకు అనుగ్రహించాడు. మరొక్కసారి నిర్గమకాండము 16వ అధ్యాయము 35వ వచనం. ఇశ్రాయేలీలు నివసింపవలసిన దేశమునకు తాను వచ్చు 40 ఏండ్లు ఏం తిన్నారు? వాళ్ళు మన్నాను తిన్నారు. వారు కనాను దేశపు పొలిమేరలు చేరు వరకు మన్నాను తినిరి. అవునా? సో మరి దేవుడు వారికి ఎంతో శ్రేష్టమైన ఆహారాన్ని ఇచ్చాడు. అవునా? ఎందుకంటే మన్నా గురించి బైబిల్లో ఏమనుందంటే దేవదూతలు తినే ఆహారం అని బైబిల్లో రాయబడింది. అవునా? అయితే మరి ఒకరోజు మన దేవుడే జీవాహారముగా మారి మన మధ్యకు వచ్చాడు. అవునా? ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్యకు దిగివచ్చింది. కాబట్టి వాక్యమే శరీరాన్ని దాల్చి మన ముందు తిరుగుతుంది. అందుకే మన దేవుడు ఏమన్నాడు? ఇదిగో పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే, నన్ను తినవాడు ఎన్నటికీ చనిపోడు అని చెప్పాడు. అప్పుడు ఆ మాటలు అక్కడ కూర్చున్న వాళ్ళందరికీ ఎంతో షాక్కి గురయ్యారు. ఏమంటున్నాడు ఈయన? నేనే జీవాహారం అంటున్నాడు.
వాక్యము జీవాహారం అని తెలుసు అందరికీ. కానీ యేసయ్య ఏమంటున్నాడు? నేనే జీవాహారం అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? నేనే వాక్యము అని. అవునా? ఏమన్నాడో ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 51వ వచనం చూడండి. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. వాక్యమే జీవాహారం అని ఉంటే బానే ఉండేది. కానీ యేసయ్య ఏమన్నాడు? నేనే ఆ జీవాహారం అంటున్నాడు. ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడు ఎల్లప్పుడూ జీవించును. అంటే ఇండైరెక్ట్గా ఏమంటున్నాడు? నన్ను తినవాడు ఎన్నటికీ చనిపోడు. మీరు తినాల్సింది నన్నే అంటున్నాడు. మీరు తినాల్సింది వాక్యాన్ని అనుంటే బాగుండేది. కానీ ఏమంటున్నాడు ఆయన? నన్ను తినవాడు నిత్య జీవము కలవాడు. అంటే ఆ మాటలను బట్టి ఏమర్థం అవుతుంది? వాక్యమే ఆయన, ఆయనే వాక్యము. అవునా? ఇంకా ఏమన్నాడో చూడండి. మీ పితరులు అరణ్యములో మన్నాను తిన్నా చనిపోయారు. కానీ నన్ను తినవాడు మాత్రం ఎన్నటికీ చనిపోడు. అందరూ ఆలకిస్తున్నారు. సో దేవుడు మనకిచ్చిన వాక్యమైన జీవాహారాన్ని దేంతో పోలుస్తున్నాడంటే పాత నిబంధనలో వారు తిన్న మన్నాతో పోల్చి మాట్లాడుతున్నాడు. అవునా? మన చేతిలో ఉన్న బైబిల్ వాక్యము జీవాహారము అసలైందైతే దానికి ఛాయాచిత్రం ఏంటిదంటే పాత నిబంధనలో వారు తిన్న మన్నానే దీనికి ఛాయాచిత్రము. అందరూ ఆలకిస్తున్నారా? కాబట్టి దేవుడు మనకిచ్చిన ఈ జీవాహారము దేంతో పోలుస్తున్నాడు? పాత నిబంధనలో వారు తిన్న మన్నాకి సాదృశ్యముగా మాట్లాడుతున్నాడు. ఇంకోటి ఏమన్నాడంటే మన్నాను తిన్నా చనిపోయారు, కానీ నన్ను తినవాడు ఎన్నటికీ చనిపోడు అంటున్నాడు. ఎందుకు రెండింటిని పోల్చి మాట్లాడుతున్నాడంటే చాలా జాగ్రత్తగా చూడండి. రెండూ కురిసింది ఆకాశము నుండే, పరలోకము నుండే దేవుడు రెండింటిని కురిపించాడు. దేవుడు ఏమన్నాడు? పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. మరి మన్నా ఎక్కడి నుంచి వచ్చింది? అది కూడా పరలోకము నుండే వచ్చింది. రోజు మనం తినే కూరగాయలు కానీ పళ్ళు పలహారాలు కానీ ఇవన్నీ భూమిలో నుండి వచ్చే ఆహారం అది. అవునా? భూమిలో మనం ఎరువేసి పండించి తినే ఆహారం అది. కానీ ఈ ఆహారం ఎక్కడి నుంచి వచ్చింది? ఒకసారి చూద్దాం. కీర్తనల గ్రంథం 78, 24, 25 చూస్తే మనకు అర్థమైంది. చూడండి. ఆహారమునకై ఆయన వారి మీద మన్నా కురిపించెను, మన్నా మొలిపించెను అని లేదు అక్కడ. మొలిపించెను అంటే భూమిలో నుంచి రావాలి, కురిపించెను అంటే పైనుండి రావాలి. కాబట్టి దేవుడు మన్నాను కురిపించెను, ఆకాశ ధాన్యము వారికి అనుగ్రహించెను. ఆ పేరు చూసారా? ఆ పదం చూశారు కదా? ఆకాశ ధాన్యము. కొట్టులో ధాన్యం కాదు, మిల్లులో ధాన్యం కాదు, ఇది ఆకాశ ధాన్యము వారి మీద కురిపించెను. చూడండి. దేవదూతల ఆహారము నరులు భుజించిరి, భోజన పదార్థములను ఆయన వారికి సమృద్ధిగా పంపెను. కాబట్టి వారు తింటుంది ఏ ఆహారం అంటే దేవదూతలు తినే ఆహారాన్ని దేవుడు వారి కోసం కురిపించాడు పాత నిబంధనలో. కానీ కొత్త నిబంధనలో డైరెక్ట్గా దేవుడే దిగి వచ్చాడు. రెండింటికి తేడా మీకు అర్థమైందా? దేవదూతలు తినే ఆహారాన్ని ఇశ్రాయేలీయులు తిన్నారు, కానీ మనకేం పెట్టాడు ఆయన? డైరెక్ట్గా ఆయనే జీవాహారముగా మారి మన దగ్గరికి వచ్చాడు. అందుకే రెండింటిని పోల్చి మాట్లాడుతున్నాడు. ఏమని? మీ పితరులు అరణ్యములో మన్నాను తిన్నా చనిపోయారు, కానీ నన్ను తినేవాడు ఎన్నటికీ చనిపోడు. అయితే ఈ ఆకాశపు ధాన్యము, దేవదూతల ఆహారము మన్నా దేవుడు ఎప్పుడు కురిపించాడు? చాలా ప్రాముఖ్యమైనది. ఇశ్రాయేలీయులకి కురిపించాడు. ఏ సమయంలో, ఎప్పుడు కురిపించాడు? ఇక్కడ చూడండి. మన్నా కురవటం ఎప్పుడు ప్రారంభమైంది? ఆప్షన్స్ ఇస్తాను, చెప్పండి. ఫస్ట్ ఆప్షన్ ఏంటి? ఐగుప్తులో అనేవాళ్ళు ఎంతమంది? ఐగుప్తులో మన్నా కురిసిందా? కురవలేదు. రెండోది ఎర్ర సముద్రం దగ్గర. రెండోది ఎక్కడ? ఎర్ర సముద్రం దగ్గర. దీన్ని ఒప్పుకునేది ఎంతమంది? మూడో ఆప్షన్ అరణ్య మార్గములో.
నాలుగవది కనాను దేశంలో. అవునా? డైరెక్ట్గా చెప్పమంటే కొంతమందికి చెప్పరు, అందుకే ఆప్షన్స్ ఇస్తే కాస్తో కూస్తో ఎలుగుతూ ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్పండి, మన ఆన్సర్ ఏది? అరణ్య మార్గములో. అవునా? ఎర్ర సముద్రం దాటంగానే దేవుడు కురిపించలా, ఐగుప్తు నుంచి బయటికి రాగానే దేవుడు కురిపించలా. కానీ ఎప్పుడైతే అరణ్య మార్గం అనేది స్టార్ట్ అయిందో అప్పుడు ఇక వాళ్ళు సనగటం గొనగటం మొదలుపెట్టారు, ఆకలితో అలమటించడం అప్పుడు మొదలైంది. అప్పుడు దేవుడు వారి కోసం కురిపించాడు. ఒకసారి చూద్దాం, నిర్గమకాండము 16వ అధ్యాయము 1వ వచనం. తరువాత ఇశ్రాయేలీయుల సమాజం అంతయు ఏలీము నుండి ప్రయాణమైపోయి వారు ఐగుప్తు దేశములో నుండి బయలుదేరిన 2వ నెల 15వ దినమున ఏలీమునకును సీనాయికిని మధ్యనున్న సీను అరణ్యమునకు వచ్చిరి. అవునా? ఇక అరణ్య యాత్ర అనేది ఎప్పటి నుండి ప్రారంభమైంది? ఐగుప్తు నుండి బయటికి రావటం ఈజీయే, ఎర్ర సముద్రం దాటడం కూడా ఈజీయే. ఒక రాత్రి అంతా నడుచుకుంటూ తెల్లారేసరికి ఎర్ర సముద్రాన్ని దాటేశారు. అయితే తర్వాత ఏం మొదలైంది? అడవులు, గొట్టలు, అరణ్యాలు, ఆకలి దప్పికలు అన్నీ అప్పుడు స్టార్ట్ అయింది. సో వారి జీవితంలో అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఏంటిదంటే అరణ్య యాత్ర. మొన్న నైట్ ఆల్రెడీ చెప్పాను. అవునా? అరణ్య యాత్ర అనేది అన్నిటికంటే కాంప్లికేటెడ్, అన్నిటికంటే ప్రాముఖ్యమైనది అదే. చూద్దాం. 2, ఆ అరణ్యములో ఇశ్రాయేలీల సమాజం అంతయు మోషే మీద అహరోన్ల మీద సణిగెను. ఎక్కడి నుంచి ఏం మొదలైంది? ఐగుప్తు దేశంలో ఉన్నంత వరకు ఎప్పుడెప్పుడు బయటికి వెళ్దామా అని ఆలోచించారు. దేవుడు మోషే ద్వారా వారిని బయటికి పిలిచాడు. బయటకు వచ్చేటప్పుడు చక్కగా ఆనందంగా వచ్చారు. ఎర్ర సముద్రాన్ని దాటేటప్పుడు గంతులు వేసుకుంటూ నాట్యము చేస్తూ బయటకు వచ్చారు. అయితే ఎప్పుడైతే అరణ్యములోనికి ప్రవేశించారో ఇక మెల్లిగా సమస్యలు అనేవి స్టార్ట్ అయినాయి. ఇక మెల్లిగా దేవుని మీద సనగటం గొనగటం, మోషే మీద తిరుగుబాటు చేయటం మెల్లిగా అన్నీ స్టార్ట్ అయినాయి. అవునా? కాబట్టి ఒక విశ్వాసి జీవితంలో రక్షణ పొందటం గొప్ప విషయం కాదు, ఐగుప్తును విడిచి బయటికి రావటం గొప్ప విషయం కాదు. కానీ విశ్వాస జీవితం ప్రారంభించబడిన తర్వాత ఇక ఒక్కొక్క సమస్యను ఎదుర్కొంటూ ముందుకెళ్తాడు కదా, అదే అన్నిటికంటే ప్రాముఖ్యమైన ఘట్టం అది. అవునా? కాబట్టి వారి జీవితంలో ఏం మొదలైంది? ఇప్పుడు అరణ్య మార్గం అనేది స్టార్ట్ అయింది. అయిపోయినాయి. ఐగుప్తును విడిచారు, వచ్చేటప్పుడు నగలు, వజ్ర వైడూర్యాలు అన్ని మూట కట్టుకొని వచ్చారు. అవునా? ఎర్ర సముద్రాన్ని అద్భుతంగా దేవుడు దాటించాడు. ఇక ఏం మొదలైంది? అరణ్య యాత్ర అనేది మొదలైంది. అవునా? సో అన్నిటికంటే ప్రాముఖ్యమైన స్టేజ్ ఇది. దీన్నే ఇంకొక మాట కూడా మనం చెప్పొచ్చు. మొన్న ఆల్రెడీ చెప్పాను నేను. ఈ అరణ్య మార్గాన్ని ఏమని చెప్పొచ్చు? దిద్దుబాటు కాలం అని చెప్పవచ్చు. నేను మొన్న చెప్పాను. అవునా? దిద్దుబాటు కాలం అంటే ఏంటి? హెచ్చు తగ్గులన్నిటినీ దేవుడు ఏం చేయాలి? సరి చేసుకుంటూ వెళ్ళాలి. నీలో ఎన్నెన్నో ఉంటాయి. నీ ఆకలి దప్పికలు వేరు. అవునా? నీ శరీర కోరికలు వేరు, నీ వే ఆఫ్ థింకింగ్, మైండ్ సెట్, యాటిట్యూడ్ అన్నీ వేరు. వాటన్నిటిని ఏం చేయాలి? దేవుడు కత్తిరించుకుంటూ వెళ్ళాలి. మొన్న చెప్పాను నేను, ఎలీషాకి ఎన్ని సంవత్సరాలు పట్టింది? ఏలియాలాగా మారటానికి 10 సంవత్సరాలు పట్టింది. అవునా? అబ్రహాముకి ఎన్ని సంవత్సరాలు పట్టింది? వాగ్దాన పుత్రుని పొందటానికి 25 సంవత్సరాలు పట్టింది. అవునా? సౌలుని పౌలుగా మార్చడానికి దేవుడికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? 3 సంవత్సరాలు పైన పట్టింది. అవునా? కాబట్టి అలాగే 20 లక్షల మంది ఇశ్రాయేలీయులను కూడా కనాను దేశానికి తీసుకెళ్ళటానికి దేవునికి 40 సంవత్సరాలు పట్టింది. ఎందుకు ఇదంతా అంటే వారిని చక్కదిద్దాలి, సరిచేయాలి. అవునా? మిశ్రిత జనాంగం వాళ్ళు ఒక్కొక్కడు ఒక్కొక్క మైండ్ సెట్తో ఉన్నారు. వీళ్ళందరినీ ముందు సరిచేసిన తర్వాతే ఆ దేశానికి తీసుకెళ్ళాలి. కాబట్టి ఇది ఏ కాలమో? సరిదిద్దే కాలము, దిద్దుబాటు కాలము. ఇక్కడ మనం ఏం చేయాలి? మనం చదివాం, మనం కీర్తనల గ్రంథంలో ఏమనుంది? దిద్దుబాటు నీకు అసహ్యము కదా. ఉందా లేదా? చదివామా చక్కగా? మరొకసారి చదవండి. భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిచ్చుచున్నాడు. ఏమంటున్నాడు? నా కట్టడలను వివరించుటకు నీకు ఏమి పని? నా నిబంధన
నీ నోట వచించదవేమి? దొరికినోడికల్లా మంచి మాటలు చెప్తున్నావు అని దేవుడు అంటున్నాడు. ఎందుకు చెప్తున్నావు? దిద్దుబాటు నీకు అసహ్యము కదా, నీవు నా మాటలను నీ వెనుకకు తోసెదవు. కాబట్టి మనం చేయాల్సిన పని ఏంటి? దిద్దుబాటు కాలములో దేవుడు ఎన్నెన్నో మనకి చెప్తా ఉంటాడు. ఏంటో సరి చేసుకోమని చెప్తాడు, ఏదో మన జీవితంలో నుంచి తీసేయమని చెప్తాడు. అబ్రహాముతో ఏమన్నాడు? తీసుకొచ్చి నీ కొడుకుని బలివ్వమని చెప్పాడు. అవునా? ఇలా దేవుడు ఎలా మనల్ని కత్తిరిస్తాడో ఎవ్వరికీ తెలియదు. దానికి మనం ఏం చేయాలి? సిద్ధముగా ఉండాలి. కాబట్టి ఇది ఏ కాలము? దిద్దుబాటు కాలము. ఇంకొక మాటలో చెప్పాలంటే ఇది ఏ కాలము? పరీక్ష కాలము. చూడటానికి స్టూడెంట్స్ అందరూ ఎలా ఉంటారు? చక్కగా బాగుంటారు, టైలు కట్టుకొని, షూకి పాలిష్ కొట్టుకొని, మకో నిండా పౌడర్ కొట్టుకొని క్లాస్లో కూర్చున్నప్పుడు అందరూ మంచి వాళ్ళకిలాగే కనిపిస్తారు. కానీ ఎవరిలో ఎంత ఉందో బయటకు తీయాలంటే ఏం జరగాలి? పరీక్షలు జరగాలి. పరీక్ష కాలంలోనే ఏ స్టూడెంట్లో ఎంత విషయం ఉందో బయటకు వచ్చేది. అలాగే ప్రతి విశ్వాసిని దేవుడు ఎందులోకి ప్రవేశపెడతాడు? ఈ పరీక్ష కాలంలోనికి ఎప్పుడైతే ప్రవేశపెడతాడో ఒక్కొక్కళ్ళలో ఏముందో అప్పుడు బయటకు వస్తూ ఉంటుంది. వింటున్నారండి? అబ్రహాముకు వచ్చిందా లేదా పరీక్ష కాలం? విలవిల్లాడిపోయాడు ఆయన, కత్తి తీసుకొని సొంత కుమారుణ్ణి చంపటానికి. కానీ పరీక్షలో నెగ్గాడా లేదా? అలాగే దేవుడు ప్రతి ఒక్కరికి ఈ పరీక్ష కాలం అనేది ప్రతి ఒక్కరికి అనుమతిస్తాడు దేవుడు. కాబట్టి ఇశ్రాయేలీయులకి అరణ్య మార్గం అనేది ఏంటిది? పరీక్షల కాలము. ఏంటి పరీక్ష కాలం అంటే? ఏమొస్తాయి ఇక్కడ? పరీక్ష కాలం అంటే ఏంటి? ఎక్కడి నుంచి ఏం మొదలవుతాయి? మెల్లిగా సమస్యలు అనేవి ఇప్పటి నుండి ప్రారంభించబడతాయి. అవునా? సమస్యలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు. వింటున్నారండి? గట్టిగా మాట్లాడితే ఇవన్నీ చాలా చిన్నయే. బయటికి తీసుకొచ్చిన దేవునికి నీ సమస్యలు ఎలా తీర్చాలో కూడా దేవునికి తెలుసు. అవునా? ఐగుప్తు నుండి బయటికి తీసుకొచ్చిన దేవునికి కనాను భూమికి ఎలా చేర్చాలో కూడా తెలుసు. మధ్యలో ఏమేమి అడ్డం వస్తాయో తెలుసు. అవునా? కానీ కావాలని మన హృదయాన్ని పరిశోధించటానికి, నువ్వు ఎలాంటి వాడివో తెలుసుకోవటానికి, నిన్ను సరిచేయటానికి దేవుడు నీకేమనుమతిస్తాడు? నీ కుటుంబంలోకి, నీ జీవితంలోనికి సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు, అవి ఏవైనా సరే, పాపము ద్వారా వచ్చే శోధనలు కావచ్చు, ఇరుగు పొరుగు ద్వారా వచ్చే శోధనలు కావచ్చు, ఆర్థిక ఇబ్బందులే కావచ్చు, ఏమైనా సరే ఇవన్నీ మన జీవితంలోనికి దేవుడే అనుమతిస్తాడు. ఇవన్నీ ఏంటి? నీకొచ్చే పరీక్షలు. ఈ పరీక్షల ద్వారా ఎవడు ఏంటో రుజువు చేసుకోవాలి. అందరూ ఆలకిస్తున్నారండి. కాబట్టి సమస్యలన్నీ ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా వారికి ఏం కావాలి? అరణ్యములో ఖచ్చితంగా మన్నా కావాలి. వింటున్నారండి? మీరు ఎప్పుడైనా ఆలోచించారా? జిమ్కి వెళ్ళి కొంచెం బాగా కుస్తీ పోటీలు వాటికి సిద్ధపడేవాడికి వాడు తినే ఆహారం వేరే ఉంటుంది. అవునా? మనం కూర్చొని మామూలుగా ఏదో ఒకటి తినేస్తాం. కానీ కుస్తీ పోటీలకు వెళ్ళేవాడు, జిమ్కి వెళ్ళేవాడు, బాడీని వర్కౌట్ చేసి కండిషన్లో పెట్టుకునేవాడు వేరే ఆహారం తింటాడు. ఒకసారి మా ఫ్రెండు ప్లేట్ నిండా ఉడకబెట్టిన గుడ్లు తెచ్చుకున్నాడు. మేమందరం అన్నం తింటుంటే వాడు ఏం తెచ్చుకున్నాడు? ప్లేట్ నిండా అయ్యే ఉన్నాయి, ఒక 20 గుడ్లు ఉన్నట్టు. వాడు అంటున్నాడు, ప్రతిరోజు నేను 20 గుడ్లు తినాల్సిందే. ఎందుకంటే వాడు జిమ్కి వెళ్తున్నాడు, ప్రోటీన్ ఫుడ్ కావాలి కాబట్టి రోజు ఉడకబెట్టుకొని 20 గుడ్లు తింటున్నాడు. కాబట్టి వాడి ఆహారం ఏంటి? స్పెషల్ ఆహారం తింటున్నాడు. ఎందుకంటే వాడి బాడీని కండిషన్లో పెట్టుకోవాలి కాబట్టి దానికి తగినట్టుగా వాడు ఆహారాన్ని సిద్ధపరచుకుంటున్నాడు. కాబట్టి ఇప్పుడు అరణ్య మార్గములో వీళ్ళు ఎదుర్కొనే సమస్యలు, బాధలు, వారు చేసే జర్నీ, ఇవన్నీ వాళ్ళు తట్టుకోవాలంటే స్పెషల్గా దేవుడు వారికి ఏదో ఫుడ్ పెట్టాలి. వింటున్నారండి? అందుకే దేవుడు ఏం చేశాడు? వారి కోసం మన్నాను కురిపించాడు. ఎక్కడి నుంచి కురిసింది ఇది? పరలోకము నుండి, ఆకాశము నుండి. ఎవరు తినే ఆహారం ఇది? దేవదూతలు తినే ఆహారము. కాబట్టి ఈ ఆహారాన్ని దేవుడు వారి కోసం కురిపించాడు. అందుకే దేవుడు భూమి మీద ఉన్నప్పుడు దేంతో పోల్చుకుంటున్నాడు? దేవుడు మనకిచ్చిన జీవాహారాన్ని మన్నాతో పోల్చి మాట్లాడుతున్నాడు. అవునా? కాబట్టి ఇశ్రాయేలీలు వారు ప్రయాణించిన 40 సంవత్సరాలు
దేవుడు కురిపించిన మన్నాతోనే వారు పోషించబడ్డారు. 40 ఏళ్ళు తిన్నారు. అలాగే ఈ విశ్వాస జీవితంలో, విశ్వాస యాత్రలో మనం కూడా ఏం తినాలి? మన్నాకి సాదృశ్యమైన జీవాహారాన్ని, వాక్యాన్ని మనం భుజిస్తూ దాని ద్వారా మనం జీవించాలి. అందుకే మన దేవుడు ఏమన్నాడు? మనిషి జీవించేది రొట్టె వలన కాదు కానీ నా తండ్రి నోట నుండి వచ్చే ప్రతి మాట వలన వాడు జీవించాలి. కాబట్టి వాటిని తింటూ, జీవాహారాన్ని తింటూ మన విశ్వాస యాత్రలో ముందుకెళ్ళాలి. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, కొంతమంది టూ మచ్గా ఆలోచించి మాకు ప్రార్థన అక్కర్లేదు, వాక్యం అక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు, మనసులో దేవునికి నాకు మంచి సంబంధం ఉందిలే అని చాలామంది ఏమంటారు? మాకు ఆహారం వద్దు, చర్చీలు వద్దు, ఏమీ వద్దు, ఇంట్లో కూర్చొని మేము ప్రార్థన దేవునితో మాకు మంచి సంబంధం ఉంది. ఏ చర్చికి వెళ్ళే వాళ్ళందరూ సరిగ్గా ఉన్నారా? చాలామంది చెప్పేది ఏంటంటే, అదిగో ఆ అమ్మాయి చర్చికి వెళ్తుంది, ఆమె జీవితం సరిగ్గా ఉందా? లేదు, ఆమె కంటే నా జీవితమే బెస్ట్. కాబట్టి ప్రార్థనకి వెళ్ళే వాళ్ళందరూ వారి జీవితాలు సరిగ్గా లేవు. కాబట్టి నేను వచ్చి సాధించేదేంటి? కాబట్టి నాకు వాక్యం వద్దు, చర్చి వద్దు, ఏమీ వద్దు, మోకరించి ఇంట్లోనే ప్రార్థన చేసుకుంటా అని చాలామంది మొండిగా ప్రవర్తిస్తూ ఉంటారు. అవునా? కానీ ఈ శోధనలు, సమస్యలను ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా నీకేం కావాలి? వాక్య ఆహారం నీకు కావాలి. అవునా? ఇప్పుడు చూద్దాం దేవుడు ఎందుకు రెండింటిని పోల్చి మాట్లాడుతున్నాడో చూద్దాం. ఇప్పుడు మన్నా దానికి సాదృశ్యం ఏంటి? వాక్యము. వాక్యానికి సాదృశ్యం మన్నా. ఇప్పుడు మన్నా దేనికి బలం చెప్పండి? మన శరీరానికి బలాన్ని ఇచ్చేది. అందుకే వారు 40 సంవత్సరాలు మన్నా తిన్నారు. ఈ 40 సంవత్సరాలు వారికి దగ్గు, జలుబు, వాంతులు, విరోచనాలు మొదలైనవేవి అసలు రాలేదు. అంతెందుకు, వారు వేసుకున్న బట్టలు చిరిగిపోలేదు, వారు తొడుక్కున్న చెప్పులు అరిగిపోలేదు. మధ్యలో చాలామంది కానుపులు జరిగినాయి, డెలివరీలు జరిగినాయి, చాలామంది పుట్టారు, కానీ ఎక్కడ ఏ ప్రమాదం జరగలేదు. మీరు గమనించండి, 100 మంది బస్సు వేసుకుని వెళ్తుంటే ఏదో ఒక ప్రమాదం జరిగి బస్సు కూలిపోయింది, విమానం కూలిపోయింది, ఇలాంటి వార్తలు మనం చాలా విన్నాం. కానీ ఇలాంటి మిస్టేక్స్ అనేవి అరణ్య యాత్రలో ఎప్పుడూ ఎక్కడా జరగలేదు. కానీ దేవుడే మధ్యలో ఏం చేశాడు? వారు చేసిన పాపానికి ప్రతిఫలంగా కొంతమందిని దేవుడు చంపుకుంటూ వచ్చాడు తప్ప ఈ డిస్టర్బెన్సెస్ అనేవి ఎక్కడా జరగలేదు. కాబట్టి వారు తినే మన్నా దేనికి బలం? శరీరానికి బలం. ఇప్పుడు దేవుడు మనకిచ్చిన వాక్యం ఇది దేనికి బలం చెప్పండి? ఆత్మకేనా, శరీరానికి కాదా? చెప్పండి. శరీరానికి కూడా. వాక్యం అనేది కేవలం ఆత్మకు మాత్రమే కాదు కానీ శరీరానికి కూడా. కాబట్టి వాక్యం అనేది శరీరాన్ని బలపరిచేది, ఆత్మను కూడా బలపరిచేది. ఒకసారి చూద్దామా? సామెతల గ్రంథం 3వ అధ్యాయము 7వ వచనం. సామెతలు 3:7. నేను జ్ఞానిని కదా అని నీవనుకొనవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువయో కలుగును. కాబట్టి ఆరోగ్యం అనేది ఎక్కడుంది మీరు చెప్పండి? మనం తీసుకునే ఆహారంలో లేదు, మనం వేసుకునే మందుల్లో లేదు. మరి ఎందులో ఉంది? దేవుని యొద్దనే ఉంది. దేవుడు ఇవ్వాలనుకుంటే ఇస్తాడు, దేవుడు ఇవ్వకూడదనుకుంటే ఇవ్వడు. నీకు షుగర్ ఉండొచ్చు, బీపీ ఉండొచ్చు, ఎయిడ్స్ ఉండొచ్చు, ఇంకా ఏమైనా క్యాన్సర్ ఉండొచ్చు, కానీ దేవుడు తలుచుకుంటే నిన్ను చాలా ఆరోగ్యంగా ఉంచుతాడు. ఇవేమీ లేకపోయినా సరే దేవుడు తలుచుకుంటే నీ ఆరోగ్యాన్ని తీసేసుకుంటాడు. కాబట్టి మొత్తం ఎందులో ఉందంటే దేవుడిచ్చే దాంట్లోనే ఉంది. కాబట్టి ఏమంటున్నాడు జ్ఞాని అయిన సొలొమోను? యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము, అప్పుడు నీ దేహానికి ఏముంటుంది? ఆరోగ్యము, నీ ఎముకలకు సత్తువ కలుగును. కాబట్టి వాక్యం అనేది కేవలం ఆత్మలకు మాత్రమే కాదు కానీ మన శరీరానికి కూడా బలాన్ని ఇచ్చేది వాక్యము. కాబట్టి ప్రతిరోజు మనం వాక్యాన్ని వినాలి. అందరు ఇక్కడే ఉన్నారా? తర్వాత మన్నా అనేది రోజు తాజాగా తెచ్చుకోవాలి. ఒక బస్తా తెచ్చుకొని ఓ టిక్కీ బియ్యం తెచ్చుకుంటాం కదా మనం, అలాగే మన్నాను కూడా ఒక బస్తా తెచ్చి లోపల పెట్టుకుంటే ఏమైంది?
పురుగు పట్టిద్ది, పొద్దున్నే కల్లా పురుగు పట్టిద్ది. అందుకే దేవుడు ఏమన్నాడు, ఏ రోజు ఆ రోజు తెచ్చుకోవటమే. అవునా, నేను ఎలాగో 10ంటికి లేస్తాను కదా, ముందే తెచ్చి పెట్టుకుందామని ఒకవేళ నువ్వు తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఏమైతుంది, పురుగు పట్టిపోద్ది. అందుకే ఏమన్నాడు దేవుడు, చదవండి, నిర్గమకాండం 16:21. వారు అనుదినము, అంటే డైలీ, ఏ రోజు ఆ రోజు తెచ్చుకోవటమే. వారు అనుదినము ఉదయమున ఒక్కొక్కడు తన ఇంటి వారి భోజనమునకు తగినట్టుగా కూర్చుకొనిరి. అప్పుడప్పుడు మనం వెళ్ళి ఏం చేస్తాం, బిర్యానీ 1/2 తెచ్చుకుంటాం. ఎందుకని, 2 ఎందుకు తెచ్చుకోం, ఇద్దరు ఉన్నప్పుడు ఏం చేస్తాం, 1/2 తెచ్చుకుంటాం. ఎందుకని, వేస్ట్ అయిపోద్దని. 2 తెచ్చుకుంటే తినలేము, వేస్ట్ అయిపోద్ది. కాబట్టి దాన్నే ఏం చేస్తాం, 1/2 చేయమంటాం. సేమ్ అలాగే మనం వెళ్ళి ఏం చేయాలి, పొద్దున్నే ఎవడికి ఎంత సరిపోయిద్దో అంత మాత్రమే తెచ్చుకోవాలి, ఆ రోజు తినేయాలి, అయిపోయింది. మళ్ళీ పొద్దున్నే లేచి ఏం చేయాలి, ఈ రోజుకి ఎంత కావాలో మళ్ళీ తెచ్చుకోవాలి. కాబట్టి ఇలా మన్నాని ఎప్పటికప్పుడు ఏం చేయాలి, తాజా మన్నానే తినాలి. స్టాక్ ఉన్నది ఎప్పుడూ తినకూడదు, తిందామన్నా అది కుళ్ళిపోద్ది. ఒకవేళ కుళ్ళిపోయినా తింటే నీ ఆరోగ్యం పాడైపోద్ది. కాబట్టి ఏం చేయాలి, ఎప్పుడు ఫ్రెష్గా ఉండే మన్నా తెచ్చుకోవాలి. సేమ్ అలాగే వాక్యము కూడా ఎలాంటి తినాలి, మనం ఋతువునకు సరిపోయిన వాక్య ఆహారాన్ని మనం తినాలి. మొన్న ఆల్రెడీ చెప్పా నేను, పౌలేమన్నాడు, కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండాలి. కానీ ఎలా ఉన్నారు ఒకసారి చదువుదాం. హెబ్రీలకు రాసిన పత్రిక 5:11. ఇందును గూర్చి మేము చెప్పవలసినవి అనేక సంగతులున్నవి, కానీ మీరు వినుటకు మందులైనందున వాటిని విశదపరచుట కష్టము. బాప్తీసం తీసుకొని ఎన్నేళ్ళు, 20 సంవత్సరాలు. కానీ నీకింకా పాలు తినే స్థితిలోనే ఇంకా ఉన్నావు. వింటున్నారండి, పెద్ద పెద్ద విషయాలు ఏమన్నా చెప్తే నీకు అసలు ఏం అర్థం కాదు. అవునా, పాస్టర్ గారి వైపు అలాగే చూస్తూ ఉంటాడు. వాడికి అర్థమై చూస్తున్నాడో తెలీదు, కన్ఫ్యూజ్ అయ్యి చూస్తున్నాడో తెలీదు, నిద్ర వచ్చి చూస్తున్నాడో తెలియదు. కొంతమంది నిద్ర వస్తే ఏం చేస్తారు తెలుసా, కళ్ళన్నీ పెద్దవి చేసి చూస్తూ ఉంటారు పాస్టర్ గారి వైపు. నేను చూశానండి, కళ్ళు మూతలు పడతాయి కదా, దాన్ని రివర్స్లో ఏం చేస్తారు, కళ్ళన్నీ తెరిచి చూస్తూ ఉంటారు. అంటే ఒగ్గబట్టుకున్నాడు. పాస్టర్ గారు ఒక్కసారి వాక్యం దీన్ని అనగానే నిద్రలోకి వెళ్ళిపోతాడు. కాబట్టి వీళ్ళందరూ ఎవరు, ఏమంటున్నాడు, అనేక సంగతులు ఉన్నవి, కానీ మీరు వినుటకు మందులైనందున వాటిని విశదపరచుట కష్టము. కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా, దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చెను. పౌలేమంటున్నాడు, లెక్కైతే మీరు ఎలా ఉండాలి, ఈ పాటికి ఎవరైనా వచ్చి ఎంతమంది దేవుళ్ళు అంటే మీరే చెప్పేటట్టుగా ఉండాలి, ఒక్కడే దేవుడని. అవునా, ఏంటి మీరు పాదశుద్ధి చేస్తారని ఎవరైనా అడిగితే మీరేం చెప్పాలి, అది దేవుడు చేసిన పని. పిచ్చివాడా, బైబిల్లో యోహాను సువార్తలో ఉంది చూడని చెప్పేసి మీరే చెప్పేటట్టుగా ఉండాలి. ఏవో మా పాస్టర్ గారు కడుక్కోమన్నాడు, మేం కడుక్కుంటున్నాం, అలా ఉండకూడదు. పౌలేమంటున్నాడు, లెక్కైతే మీరు ఎలా ఉండాలి, బోధకులుగా ఉండాలి. ఎవరికైనా సరే వర్తమానం అంటే ఏంటో మీరు చెప్పగలిగేటట్టు ఉండాలి. మనం ఏ కాలంలో జీవిస్తున్నామో నువ్వు చెప్పాలి. అవునా, అదే అంటున్నాడు, మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠములను. అంటే దాని అర్థం ఏంటి, చర్చికి టైంకి రండమ్మా, బట్టలు సరిగ్గా వేసుకోండి, ఇలాంటి విషయాలు చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది అంటున్నాడు. కానీ లెక్క అయితే మీరు ఎక్కడ ఉండాలి, లోతైన విషయాలు తెలుసుకునే స్థితిలో మీరు ఉండాలి. కానీ ఏం చెప్పాల్సి వస్తుంది, ఈ బట్టల గురించి, డబ్బుల గురించి, టైంకి రావాలని, వీటి గురించి చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది అంటున్నాడు పౌలు. దేవోక్తులలో మొదటి మూల పాఠములు అంటే అర్థం ఏంటి, యేసే నిజమైన దేవుడు, ఆయన నమ్ముకుంటే ఉద్యోగాలు రాని వాళ్ళందరికీ ఉద్యోగాలు వస్తాయి, కడుపులో నొప్పి ఉన్నవాడికి కడుపులో నొప్పి తగ్గిద్ది. వింటున్నారండి, వాడు బాగా తాగి కడుపులో నొప్పి వచ్చింది, కానీ పాస్టర్ గారి దగ్గరకు వచ్చి ఏమంటాడు, కొబ్బరి నూనె సీసా తీసుకొచ్చి ప్రార్థన చేయమని అడుగుతాడు. చూడగానే తెలిసిపోద్ది వాడు 2-3 రోజుల నుంచి తాగుతున్నాడని. వింటున్నారండి, తాగేటప్పుడు తెలియదు, నొప్పి వచ్చినప్పుడు మాత్రం దేవుడు గుర్తొస్తాడు. కాబట్టి
ఏమంటున్నాడు? దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధించవలసి వచ్చెను. చూడండి ఏమంటున్నాడు? మీరు పాలు తాగవలసిన వారే గాని బలమైన ఆహారము తినగలవారు కారు. అందరూ వింటున్నారా? ఇప్పుడు మీరు చెప్పండి, మనం ఎలాంటి ఆహారము తినే స్థితిలో ఉన్నాం ఇప్పుడు? బలమైన ఆహారం అంటే ఏంటి? మొన్నటిదాకా మనం చెప్పుకున్నాం కదా, 7 ముద్రలు, దానియేలు 70 వారాలు, 7 సంఘకాలాలు. ఈ విషయాలన్నీ కూడా ఎవరికి చెప్పాలి? ఆత్మీయతలో బాగా ఎదిగిన వాడికి మనం చెప్పాలి, అవునా? అందుకే పౌలు ఏమంటున్నాడు? మీరు పాలు తాగవలసిన వారే గాని బలమైన ఆహారము తినగలవారు కారు. మరియు పాలు తాగు ప్రతివాడు శిశువే గనుక నీతి వాక్య విషయములో అనుభవము లేనివాడై ఉన్నాడు. అవునా? ఒక ఆమె ముగ్గేస్తే తప్ప అని అడుగుతుంది, ముగ్గు గురించి అడుగుతుంది. వింటున్నారండి? ఇంకొక ఆమె ఏమడిగిద్ది? ఇలాంటి డౌట్లు ఎవరికి రావాలి? అప్పుడే అన్యత్వము నుండి క్రీస్తులోకి వచ్చిన వారికి డౌట్లు వస్తాయి. వింటున్నారు లేదా? మరి మన వర్తమానంలోకి వచ్చి 1100 ప్రసంగాలు మనకు తెలుసని చెప్పుకుంటూ ఏమడుగుతున్నాం? ఎత్తుమడాలు వేసుకోవచ్చా, ముగ్గులు వేయొచ్చా, లెగ్గిన్లు వేసుకోవచ్చా? ఇవన్నీ ఎవరో చెప్పాల్సిన పని లేదండి, అవునా? చర్చికి వచ్చేటప్పుడు కూడా ఏం వేసుకొస్తున్నారు? టైట్గా లెగ్గిన్ ప్యాంట్లు వేసుకొని వస్తున్నారు. మళ్ళీ వాళ్ళని ఎవ్వరూ అపార్థం చేసుకోకూడదు. వింటున్నారు లేదా? కాబట్టి ఇవన్నీ ఏంటి? మళ్ళీ మళ్ళీ మీకు చెప్పాల్సిన పని లేదు, అవునా? అదే అంటున్నాడు పౌలు, మరియు పాలు తాగు ప్రతివాడు శిశువే గనక నీతి వాక్య విషయములో అనుభవము లేనివాడై ఉన్నాడు. వయసు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన ఎవరికి? వయసు వచ్చినవాడు. వయసు పెరిగే కొద్దీ పిల్లవాడికి ఏం రావాలి? మెచ్యూరిటీ రావాలి. అందరు ఆలకిస్తున్నారండి. చిన్నప్పుడు స్కూల్కి పంపించడానికి మనం ఏం చేస్తాం? వాడిని పొద్దున్నే లేపి కొట్టి తిట్టి వాడిని రెడీ చేయటానికి మన తల ప్రాణం తోక్కొచ్చింది, అవునా? కానీ వాడు 10th క్లాస్కి ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత వాడు ఏం చేస్తాడు? వాడు మనల్ని లేపుతాడు, తల్లిదండ్రుల్ని, అవునా కాదా? నాకు ఎగ్జామ్ ఉంది ఈరోజు, లేవండి అని చెప్పేసి మనల్ని లేపుతాడు. అంటే వాడికి ఏమొచ్చింది? వయసుతో పాటు మెచ్యూరిటీ కూడా వచ్చింది. అదే అంటున్నాడు పౌలు, వయసు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు గనుక బలమైన ఆహారము వారికే తగును. కాబట్టి బలమైన ఆహారం ఎవరు తినాలి? వయసు వచ్చిన వారే తినాలి. కాబట్టి మన్నా ఎప్పుడు ఎలా ఉండాలి? ఫ్రెష్గా ఉండాలి. అలాగే వాక్యము కూడా ఎలా ఉండాలి? ఋతువునకు సరిపోయిన వాక్య ఆహారాన్ని మనం తినాలి. సో మూడో విషయం ఏంటంటే మరుగయ్యున్న మన్నా. దీని గురించి ఎప్పుడైనా విన్నారా? మరుగయ్యున్న మన్నా అంటే, మరి మన్నా కురిసినప్పుడు మోషే ఏమన్నాడు? ఒకసారి చూద్దాం. నిర్గమకాండము 16:32. నిర్గమకాండము 16:32. మరియు మోషే ఇట్లనెను, యెహోవా ఆజ్ఞాపించినది ఏమనగా, నేను ఐగుప్తు దేశము నుండి మిమ్మును బయటికి రప్పించినప్పుడు అరణ్యములో తినుటకు నేను మీకు ఇచ్చిన ఆహారమును ఎవరు చూడాలి? మీ వంశస్థులు. అంటే మీరు తిన్నారు కదా, రేపు మీరు కనాను దేశం వెళ్ళిపోయిన తర్వాత మీ పిల్లలు దాని గురించి అడుగుతారు. ఏమని? అరణ్యములో మీరు మన్నా తిన్నారు కదా, అది ఎలా ఉంటుంది అని అడిగినప్పుడు మీరు ఏం చేయాలి? దాన్ని వారికి చూపించాలి. కాబట్టి కొంత మన్నా మీరేం చేయాలి? దాచిపెట్టాలి. మీ వంశస్థులు చూచున్నట్లు వారు తమ యొద్ద ఉంచుకున్నటకు దానితో ఒక ఓమెరు పట్టు పాత్రను నింపుడనెను. కాబట్టి మోషే అహరోనుతో, నీవు ఒక గిన్నెను తీసుకొని దానిలో ఒక ఓమెరు మన్నాను పోసి మీ వంశస్థులు తమ యొద్ద ఉంచుకున్నటకు యెహోవా సన్నిధిలో దాన్ని ఉంచవలెను. కాబట్టి దేవుడు ఏమంటున్నాడు? మన్నాని మీరు ఏం చేయాలి? ఫస్ట్ తీసిన మన్నాను
మీరు ఎక్కడ పెట్టాలంటే అతి పరిశుద్ధ స్థలములో మందసము దగ్గర పెట్టాలి. ఎక్కడ పెట్టమన్నాడో చూడండి, 34వ వచనం. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఉంచబడుటకు ఈ మన్నాను ఎక్కడికి తీసుకెళ్లారు? సాక్ష్యపు మందసము ఎదుట దాన్ని ఉంచెను. అందరు ఆలకిస్తున్నారు. కాబట్టి దేవుడు మరుగయ్యున్న మన్నా గురించి చెప్తున్నాడు. ఇదేంటంటే మొదటిగా కురిసిన మన్నాను దేవుడు ఏమన్నాడు? కొంత తీసుకొని దాన్ని మందసము దగ్గర పెట్టాలి. అవునా? అది ఎవరు పెడితే వాళ్ళు తినే మన్నా కాదు. బయట కురిసిన మన్నా అందరూ తినొచ్చు, కానీ లోపల ఉన్న మన్నా ఎవరు తినాలంటే లోపలికి వెళ్ళే ప్రధాన యాజకుడు మాత్రమే దాన్ని తీసుకొని తినాలి. అవునా? ఇప్పుడు ఇవాళ తెచ్చిన మన్నా రేపొద్దుటికి ఏమైపోద్ది? పురుగు పట్టిద్ది. కానీ లోపల పెట్టిన మన్నా మాత్రం ఎప్పటికీ ఫ్రెష్గా ఉంటుంది. ఎందుకంటే అది ఉంచబడింది ఎక్కడ? అతి పరిశుద్ధ స్థలములో. అతి పరిశుద్ధ స్థలములో ఎవరు ఉంటారు? మన దేవుని యొక్క మహిమ ఉంటుంది. కాబట్టి ఎన్ని రోజులైనా సరే అది ఫ్రెష్గానే ఉంటుంది. అది తినాల్సింది ఎవరంటే లోపలికి వెళ్ళే ప్రధాన యాజకుడు మాత్రమే. ఎవరు పడితే వాళ్ళు తినటానికి వీల్లేదు. కాబట్టి మరుగయ్యున్న మన్నా యొక్క ప్రత్యేకత అది. ఇక్కడ చూడండి, ఈ మరుగయ్యున్న మన్నా, అలాగే వాక్యానికి కూడా మరుగయ్యున్న మన్నా ఉంది. ఏంటది? తన సేవకులకి వచ్చే ప్రత్యేకమైన బయలుపాటు అది. అందరూ ఆలకిస్తున్నారా? ఇది ఎలాంటిది? తన సేవకులకు, ప్రవక్తలకు దేవుడు ఇచ్చే ప్రత్యేకమైన వాక్య బయలుపాటు. ఇప్పుడు ఒక పుస్తకం ఉంది, ప్రవక్త పుస్తకం. అది నేను చదువుతాను, మీరు చదువుతారు. కానీ దేవుడు సేవకునికి ఇచ్చే ప్రత్యక్షత ఎక్కువ. ఈ మాట నేను చెప్పలేదు, ప్రవక్త అంటున్నాడు. అందరికి అర్థమైందండి? ఎందుకు అంటే మరి సేవకులు ఇంకా చాలా మందికి చెప్పాలి కాబట్టి దేవుడు సేవకునికి ఇచ్చే ప్రత్యక్షత ఇంకా ఎక్కువ, అదనపు ప్రత్యక్షత అని ప్రవక్త అంటున్నాడు. ఒకసారి ఇక్కడ చూద్దాం. పెర్గమా సంఘకాలంలో మరుగయ్యున్న మన్నా అనే కాన్సెప్ట్ చెప్పేటప్పుడు ప్రవక్త అన్నాడు. ఈ స్లైడ్ అక్కడ నుంచి తీసిందే, ఆల్రెడీ మీరు విన్నారు. మరొకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, ప్రతి కాలములోనూ ఈ వర్తమానికులు దాచబడిన సత్యమును కనుగొని ఉన్నారని నేను చెప్పుచున్నాను. అవునా? దేవుడు ప్రతి కాలములో తన పిల్లలకి ఇచ్చే ప్రత్యక్షత, ఫస్ట్ తన పిల్లలకి, సేవకులకి దేవుడు ప్రత్యక్షణ ఇస్తాడు. వారు ఎక్కడికి వస్తారంటే ప్రజల దగ్గరికి వచ్చి దాన్ని ప్రజలకు వివరిస్తారు. అవునా? సో ఫస్ట్ దేవుడు ఎవరితో మాట్లాడతాడు? తన సేవకులతో మాట్లాడతాడు. అందరికి అర్థమైందా? సేవకుడు ఎవరికి చెప్పాలి? ప్రజలకు చెప్పాలి. అవునా? ఇప్పుడు 4 పుస్తకాలు ఎక్కువ చదివితే విశ్వాసులకి ఎక్కువ ప్రత్యక్షత వచ్చిద్ది అనుకుంటారు. కానీ ప్రవక్త అంటున్నాడు, సేవకునికి వచ్చే ప్రత్యక్షత కంటే విశ్వాసికి ఎక్కువ ప్రత్యక్షత రాదు అన్నాడు. అదే ఈ స్లైడ్లో జాగ్రత్తగా ఉంది, మీరు చదువుకోండి. ప్రతి కాలములోనూ ఈ వర్తమానికులు దాచబడిన సత్యమును కనుగొని ఉన్నారని నేను చెప్పుచున్నాను, కానీ దాన్ని వారు తమ కొరకు మాత్రమే పొందలేదు. అవునా? జన సమూహములకు రొట్టెలు మరియు చేపలు వడ్డించుడని ఆయన తన శిష్యులతో చెప్పినట్లుగా మన దేవుడు ఏం చేశాడు? 5 రొట్టెలు 2 చేపల్ని ఆయన వడ్డించలేదు, శిష్యులకిచ్చి ఏమన్నాడు? మీరు వడ్డించండి అన్నాడు. కాబట్టి అలాగే వాక్య ప్రత్యక్షత కూడా ఫస్ట్ ఎవరికి వస్తుంది? సేవకునికి వస్తుంది. తన సేవకులైన ప్రవక్తలకి వస్తుంది. వారు ప్రజలకు దాన్ని తెలియజేస్తారు. అదే అంటున్నాడు. ఇక్కడ చూడండి, ప్రతి కాలములోనూ ప్రభు యొక్క వర్తమానికుడు ఆ కాలము యొక్క ప్రత్యక్షతను పొందును. అవునా? ఆ ప్రత్యేక కాలమునకు దేవుడు ప్రత్యక్షతను అనుగ్రహించును. ఒకసారి గనుక వర్తమానికుడు సత్యముతో వెలిగించబడిన ఎడల అతడు ఆ సత్యమును జనుల యొద్దకు తెచ్చును. కన్ఫ్యూజన్ లేదుగా? అర్థమైందిగా? సో దేవుడు ఫస్ట్ వర్తమానికుడిని వెలిగిస్తే ఆయన వచ్చి ప్రజల్ని వెలిగిస్తాడు. ఇది వేరే వర్తమానంలో ప్రవక్త చెప్పింది. అదే పెర్గమా సంఘకాలం గురించే ఇంకొక బుక్లో చెప్పింది. ఇది తెలుగులో లేదు, అందుకే ఇంగ్లీష్లో పెట్టాను. ఇక్కడ ఇంకా క్లియర్గా చెప్పాడు ప్రవక్త. ఏమనంటే, నీ పాస్టర్ కంటే ఎక్కువ ప్రత్యక్షతను, ఎక్కువ జీవితాన్ని నువ్వు గడపలేవు అని. అయితే ఒక పాస్టర్ అనేవాడు ఏం చేయాలి? ఇప్పుడు నేను చెప్పాను సపోజ్ మీతో, ఏమని? మీకు వచ్చే ప్రత్యక్షత కంటే నాకు వచ్చే ప్రత్యక్షత ఎక్కువ అని చెప్పాను. చెప్పి నేను బైబిల్ చదవట్లేదు, ప్రార్థన చేయట్లేదు,
వ్యక్తిగతంగా దేవునితో నేను గడపట్లేదు. ఒక సేవకుడికి ఉండాల్సిన ఒక ప్రాముఖ్యమైన లక్షణం ఏంటంటే దేవునితో అతడు వ్యక్తిగతంగా పోరాడాలి. నిజమండి, 4 గోడల మధ్య రూమ్లో రహస్యముగా దేవునితో అతడు గడపాలి. ఇలాంటి అనుభవం లేకపోతే వాడికి ఆ ప్రత్యక్షత రాదు. అవునా? ఇప్పుడు నేను చెప్పాను మీతో ఏమని, మీకొచ్చే ప్రత్యక్షత కంటే నాకొచ్చేదే ఎక్కువ అని. అలా చెప్పి నేను ఖాళీగా అటు ఇటు తిరుగుతున్నాను అనుకో, ఆ ప్రత్యక్షత నాకు వచ్చిద్దా? ఇక్కడ చూడండి, పౌలుని మీరు గమనిస్తే పౌలు ఎప్పుడు చూసినా ఏదో ఒక దాని మీద రీసెర్చ్ చేస్తానే ఉంటాడు ఆయన. పౌలు గురించి కావాలంటే మీరు గూగుల్లో సెర్చ్ చేయండి, ఎప్పుడు ఈ ఫోటోలే వస్తాయి. ఆయన ముందు ఎప్పుడు పుస్తకాలు ఉంటాయి, ఏదో తీసి రాస్తున్నట్టు ఉంటాడు, అన్నిటినీ పరిశీలిస్తూ ఉంటాడు. అవునా? అందుకే పౌలుకు వచ్చిన ప్రత్యక్షత చాలా ఎక్కువ. కొత్త నిబంధనలో మనం చూస్తే 27 పుస్తకాల్లో ఎన్ని పుస్తకాలు రాశాడు ఆయన? 14 పుస్తకాలు ఆయనే రాశాడు. అవునా? కాబట్టి ఎందుకంత నాలెడ్జ్, ఎందుకంత ప్రత్యక్షత అంటే అతడు దేవుడు ఎన్నుకున్న వ్యక్తే. అలా అని చెప్పేసి ఏమీ చదవకుండా, ప్రార్థన లేకుండా, దేవునితో ఏమాత్రం వ్యక్తిగత అనుభవం లేకుండా తిరగలేదు ఆయన. వింటున్నారండి? కాబట్టి ఒక సేవకునికి ఏముండాలి? దేవునితో వ్యక్తిగత సంబంధం ఉండాలి. ఒంటరి ప్రార్థన చెయ్యాలి, పుస్తకాలన్నీ చదవాలి. వింటున్నారండి? లేఖనముతో లేఖనము ఎప్పుడు పరిశీలించుకుంటూ కూర్చోవాలి. ప్రజలకు ఎలా చెప్పాలని ఎప్పుడు ఆలోచిస్తూ ఉండాలి. ఏదో ఒక లేఖనం తీసుకొచ్చి బైబిల్ అంతా ఒక రౌండ్ వేసి లాస్ట్లో చదివిన లేఖనం దగ్గరికి వచ్చి దాంతో ముడేస్తూ ఉంటారు. కూర్చున్న ప్రజలు కూడా ఏమంటారు తెలుసా? పాస్టర్ గారు ఒక్కసారి బైబిల్ మొత్తం రౌండ్ వేసాడు, మళ్ళీ లాస్ట్లో సబ్జెక్ట్ దగ్గరికి వచ్చాడు, కాబట్టి మా పాస్టర్ గారు చెప్పినట్టు ఎవ్వరు చెప్పరు అని పొగడ్తలో. వింటున్నారండి? అది టాక్టిక్స్ అని తెలీదు ప్రజలకి. నిన్ను 1.5 గంట కూర్చోబెట్టాలంటే ఏం చేయాలి? ఒక వాక్యం చదివించి బైబిల్ మొత్తం అలా అలా టచ్ చేసి లాస్ట్లో ఏదైతే చదివాడో అక్కడ తీసుకొచ్చి ఏం చేస్తాడు? అన్నిటినీ దాంతో ముడేస్తాడు. అబ్బా అని మనం ఏం చేస్తాం? మామూలుగా చెప్పలేదు. వింటున్నారండి? కాబట్టి ఇదేంటి? నిజమే, పాస్టర్కి వచ్చే ప్రత్యక్షత ఎక్కువే, కానీ అతడు ఏం చేయాలి? ఎప్పుడు లేఖనాల మీద అవగాహన ఉండాలి, చదవాలి, ఏది సత్యమో ఏది అసత్యమో తెలుసుకోవాలి, దేవునితో ఒంటరిగా పెనుగులాడాలి. ప్రజలకు ఎలా చెబితే అర్థమైద్దో అతను ఏం చేయాలి? అలా ప్రిపేర్ అవ్వాలి వాక్యాన్ని. అంతేగాని దేవుడు నాకు ఇచ్చే ప్రత్యక్షత ఎక్కువ అని చెప్పేసి తిరగకూడదు. వింటున్నారా? ఈయన పుస్తకాలు చదవడం అంటే, పుస్తకాలు అంటే ఐ మీన్ వాక్యాన్ని కానీ లేఖనాలను కానీ చదవడం. కానీ విశ్వాసులు మాత్రం బాగా చదువుతారు. అప్పుడు లేఖనాల మీద అవగాహన ఎవరికి ఎక్కువ ఉంటుంది? విశ్వాసులకే ఉంటుంది. అవునా? అలాంటి సంఘటనలు చూసారా? నేను చూశాను, విన్నాను. కాబట్టి పౌలు ఏం చేశాడు చెప్పండి? పౌలు ఏం చేశాడు? ఎక్కడ ఆయన కాంప్రమైజ్ అవ్వలేదు. అవునా? లేఖనాలన్నిటినీ, అందుకే ఆయన రాసిన పుస్తకాలు, ఆయన వాడిన పదజాలం మీరు చూడండి, ఎంత డెప్త్కి వెళ్ళాడో, ఆయన ప్రత్యక్షత ఎంత లోతుగా ఉంటుందో మీకు అర్థమైంది. అవునా? కాబట్టి సహోదరులారా ఇక్కడ చూడండి, కాబట్టి దేవుడు వారికి ఏం కురిపించాడు? లోకములోనే శ్రేష్టమైన ఆహారాన్ని వారు తిన్నారు. అది చికెన్ కాదు, మటన్ కాదు. వింటున్నారా? పరలోక ధాన్యాన్నే స్వయంగా తిన్నారు. అవునా? అయితే తిన్నవారిలో అనేక మంది చనిపోయారు, కొంతమంది విసుక్కున్నారు, కొంతమంది ఏమన్నారు? చవి సారములు లేని ఈ మన్నా మాకొద్దు, పొద్దున్నే లేస్తే ఇదే. వింటున్నారండి? 1 రోజా 2 రోజుల? ఐగుప్తులో మాకేమున్నాయి? దుంపలు ఉన్నాయి, ఉల్లిపాయలు ఉన్నాయి, గోంగూరలు ఉన్నాయి. కానీ ఇక్కడికి వస్తే ఎప్పుడు చూసినా ఏం పెడతాడు మోషే? మన్నా మన్నా మన్నా. ఎటు చూసినా చవి సారములు లేని మన్నా మాకు వెక్కసమైంది, అసహ్యమైంది, మాకొద్దు అన్నారా లేదా? కాబట్టి దేవుని పిల్లలకు మాత్రం ఎలా ఉంటుంది వాక్యం? జుంటె తేనె దారల కంటే మధురముగా ఉంటుంది. అవునా? ప్రతిరోజు పెట్టినా ఎలా ఉంటుంది? ఒక ఆయన 365 రోజులు చికెనే తింటాడంట. వింటున్నారండి? అంటే సంవత్సరం మొత్తం చికెనే తింటాడు. అలాగే దేవుని పిల్లలు కూడా ప్రతిరోజు చెప్పినా వినేటట్టుగా ఉండాలి.
అవునా? ఏం వాక్యం ఏం లోకం అన్నావంటే ఖచ్చితంగా నువ్వు చవి సారములు లేని మన్నా అని ఎలాగైతే వారు కూలిపోయారో ఆ గుంపులో నువ్వు కూడా ఉన్నట్టే. కాబట్టి మన్నా తిన్నారు, అందరూ తిన్నారు, కానీ కొంతమంది అడ్డం తిరిగారు, కొంతమంది అదే తిని బలంగా ఉన్నారు, కొంతమంది ఏమో దాన్ని అసహించుకున్నారు. అవునా? అలాగే వాక్య ఆహారాన్ని మనం తింటూ కొంతమందికి ఇదేమవుతుంది? పౌలేమన్నాడో చూద్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 3-4. పౌలు అంటున్నాడు, అందరూ అంటే బయలుదేరిన వాళ్ళందరూ 20 లక్షల మంది బయలుదేరితే 20 లక్షల మంది మన్నా తిన్నారు. కానీ చూడండి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారము భుజించిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి, ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే. తినటం గొప్ప విషయం కాదు. మన్నా కురిసింది, అందరూ ప్లేట్ తీసుకొని వెళ్ళారు, మన్నా తెచ్చుకున్నారు, తిన్నారు, అది గొప్ప విషయం కాదండి. అది నిజంగానే శ్రేష్టమైన ఆహారమే. ఎందుకంటే నువ్వు వండేటప్పుడే అందులో నుంచి ఏమొచ్చిద్ది? ఇప్పుడు దోశ వేసినోడు ఏం చేస్తాడు? తర్వాత ఆయిల్ తీసుకొని కొడతాడా లేదా? అవునా? ఎవరైనా అంతే, చపాతీ అయినా అంతే. కానీ ఇక్కడేంటంటే నువ్వు కాల్చేటప్పుడే అందులో నుంచి ఏమొచ్చిద్ది? వెన్న లాంటి ద్రవం అందులో నుంచి కారుతూ ఉంటుంది. అలాంటి ఆహారాన్ని దేవుడిచ్చాడు. కాబట్టి అందరూ తిన్నారు, కానీ తినటం గొప్ప విషయం కాదు. వాళ్ళందరి మధ్యలో ఏం చేశారు చూడండి. అయితే వారిలో ఎక్కువ మంది, తప్పిపోయేది ఎక్కువ మందా తక్కువ మందా? పిలవబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. సో తప్పిపోయే గుంపు ఎప్పుడైనా సరే చాలా ఎక్కువ. అవునా? కానీ రావటానికి అందరూ వస్తారు, తినటానికి అందరూ తింటారు, ఆశీర్వాదాలు అందరూ పొందుతారు. కానీ లాస్ట్లో నిలబెట్టుకునేది మాత్రం కొంతమంది. వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయేది గనుక అరణ్యములో సంహరింపబడిరి. అలాగే ఈరోజు వాక్యాహారాన్ని మనందరం తింటూ కొంతమంది ఏం చేస్తున్నారు? అడ్డం తిరుగుతున్నారు. కొంతమంది ఏమంటున్నారు? చెయ్యి సారం లేని ఈ వర్తమానం మాకొద్దు, ఎంతసేపు ప్రవక్త గురించి చెప్పి మాకు విసుగు పుట్టించేస్తున్నారు. వింటున్నారండి? దేవుడి గురించి చెప్పండి, ప్రవక్త గురించి వద్దు అంటున్నారు చాలామంది. వాళ్ళకి ఏం కావాలంట? దేవుని గురించి చెప్పండి, ప్రవక్త గురించి మాకొద్దు. వింటున్నారండి? అసలు ప్రవక్త లేకపోతే ఎస్తేరు లోపలికి వెళ్ళిద్దా? వెళ్ళినా రాజు చేత అంగీకరించబడిద్దా? అసలు ఎలియాజరు లేకపోతే రెబెకా ఇస్సాకును చేరుకుంటుందా? అవునా? ఖచ్చితంగా ఎవరితో కలిసి వెళ్ళాలి? ఆమె ఎలియాజరుతో కలిసి వెళ్ళాలి. ఈయన ముసలోడంటే ఒప్పుకునేది లేదు. వింటున్నారండి? కాబట్టి ఎన్ని సంవత్సరాలైనా సరే ఇస్సాకును చేరుకునే వరకు ఖచ్చితంగా ఎలియాజరుతో కలిసి వెళ్ళాల్సిందే. కాబట్టి ఈరోజు చాలామంది వాక్యాహారాన్ని తింటున్నారు, కానీ వారికి అది వెక్కసమవుతుంది, వారికి నచ్చట్లేదు. కొంతమంది విసుక్కుంటున్నారు, కానీ కొంతమంది మాత్రం దాంతో వారి జీవితాలను బలంగా దృఢంగా చేసుకుంటున్నారు. అందరూ ఆలకిస్తున్నారు కదా. కాబట్టి ఇలా వారు మన్నాను తిని 40 ఏళ్ళు ఫైనల్గా ఎక్కడ దాకా వచ్చారు? వాగ్దాన భూమికి చేరుకున్నారు. అవునా? ఎక్కడికి వచ్చారు? పాలు తేనెలు ప్రవహించే దేశము దగ్గరికి వచ్చారు. ఎప్పుడైతే వారు విశ్రాంతిలోనికి వచ్చారో మన్నా కురవటం ఏమైపోయింది? ఆగిపోయింది. బైబిల్లో చాలా క్లియర్గా ఉంది. వారు ఆ దేశంలోనికి వచ్చేంత వరకు మన్నా కురిసింది. కానీ ఎప్పుడైతే వాగ్దాన భూమిలోనికి చేరుకున్నారో మన్నా కురవటం ఆగిపోయింది. కాబట్టి పాలు తేనెలు ప్రవహించే దేశం వారికి ఎలాంటిది? ఒక టెంపరరీ విశ్రాంతి లాంటిది. అందరూ ఆలకిస్తున్నారండి. కాబట్టి ఎప్పుడైతే వారు విశ్రాంతిలోనికి ప్రవేశించారో మన్నా కురవటం ఆగిపోయింది. ఇక్కడ చూడండి, నిర్గమకాండము, ఇశ్రాయేలీలు నివసింపవలసిన దేశమునకు తాము వచ్చు 40 ఏండ్లు మన్నానే తినుచుండిరి. వారు కనాను దేశపు పొలిమేరలు చేరు వరకు ఏం తిన్నారు? మన్నా తిన్నారు. ఈ పాలు తేనెలు ప్రవహించే దేశం వారికి ఎలాంటిది? ఒక విశ్రాంతి, పర్మనెంట్ విశ్రాంతి కాదు, టెంపరరీ విశ్రాంతి మాత్రమే. అది మనకి ఎలా
దేవుడు అన్వయించాడంటే మనం పొందే పరిశుద్ధాత్మ బాప్తీసం ఈరోజు మనకి ఎలాంటిది? విశ్రాంతి లాంటిది. అవునా కాదా? కొంతమంది ఏమంటున్నారంటే మనం ఆ స్థితికి వచ్చిన తర్వాత ఇక ప్రవక్త వర్తమానంతో మనకు పని లేదు అని చాలామంది చెప్తున్నారంట. వర్తమానం పాస్టర్లు ఏమని చెప్తున్నారు? మనం పూర్తిగా విశ్రాంతిలోకి వెళ్ళిన తర్వాత, ఆ మెచ్యూరిటీ పూర్తిగా మనకు వచ్చిన తర్వాత ఇక ప్రవక్త వాక్యముతో మనకి సంబంధం లేదని ఈరోజు చాలామంది చెప్తున్నారు. ఏమనంటే ఉదాహరణ ఏమని చెప్తున్నారు? ఇస్సాకును కలుసుకున్న తర్వాత ఎలియాజరుతో పని లేదు. అవునా? ఎస్తేరు లోపలికి వెళ్ళింది. రాజుగారు ఏం చేశాడు? చూసి వెంటనే కిరీటం పెట్టాడు. ఇప్పుడు ఎస్తేరు రాణి అయింది. రాణి అయిన తర్వాత షండుడైన హేగే ఎవడో అందా లేదా? అనలేదు. కాబట్టి ఈ పాస్టర్లు ఏం చేస్తున్నారంటే వర్తమానాన్ని, వాక్యాన్ని కొంచెం ట్విస్ట్ చేసి ఇప్పుడు అన్ని ప్రవక్త చెప్పినట్టుగా చేయాల్సిన పని లేదు వింటున్నాను. ఎవరిని వెళ్ళి అడిగారనుకో, ప్రవక్తలా చెప్పలేదుగా బ్రదర్ అని, అప్పుడు ఏమంటున్నారు వీళ్ళు తెలివైన పాస్టర్లు? మనం ఆల్రెడీ వర్తమానాన్ని దాటి వధువు కాలంలో ఉన్నాం. మనం 7వ కాలంలో లేవిప్పుడు. ఆత్మ సంబంధముగా మనం దేవునితో ఏమైపోయాం? అదృశ్యమైన కలయిక, దేవునితో మనం కలిసిపోయాం. కాబట్టి ఇక ప్రవక్త వర్తమానంతో మనకి సంబంధం లేదు అనే కాడికి వచ్చేసారు. అంటే వీరికి ఏమి ఎక్కువైంది? ప్రత్యక్షతలు ఎక్కువైపోయినాయి. వింటున్నారండి? దానివల్ల ఏమవుతుందంటే ప్రజలందరూ కూడా మార్గము తప్పుతున్నారు. కాబట్టి వారు వెళ్ళిన విశ్రాంతి దేనికి సాదృశ్యం అంటే ఈరోజు మనం పొందే పరిశుద్ధాత్మ బాప్తిస్మానికి సాదృశ్యం. ఇప్పుడు పరిశుద్ధాత్మ బాప్తిసం మనం పొందిన తర్వాత, ఆత్మతో ముద్రించబడిన తర్వాత ఇక ప్రవక్త వర్తమానం మనకి అవసరమా వద్దా? చెప్పండి మీరు. కావాలా? ఇక దాంతో మనకు పని లేదని వదిలేద్దామా? అంతే కదా. పరిశుద్ధాత్మను పొందాం, దేవుని ఆత్మను మనం పొందుకున్నాం. కాబట్టి ఇక ప్రవక్త ఎవరు, ప్రవక్త వర్తమానం ఏంటనే ఈరోజు చెప్పే స్థితికి వర్తమానంలో ఉన్న విశ్వాసులు వచ్చేసారు. అంటే పాస్టర్లు అలా తయారు చేస్తున్నారు. కాబట్టి అందుకే ఈ మాటలు పెట్టాను, మీరు చదువుకోండి. తర్వాత చాలా ప్రాముఖ్యమైన మాటలు ఇవి. మెసేజ్ కోడ్ కూడా పెట్టాను. పుత్ర స్వీకారం అనే ప్రసంగంలో మొదటి భాగంలో 66వ పేరాలో ప్రవక్త ఏమన్నాడో చూద్దాం. మరి నాకు ల్యాప్టాప్ లేదు కాబట్టి నేను ఇక్కడే చదవాలి. 66వ పేరా. ఇప్పుడు వారు ఇశ్రాయేలీలైతే మనం ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలీలం. వారు ఐగుప్తును విడిచిపెడితే మన లోకమనే ఐగుప్తును విడిచిపెట్టాం. వారు ఎర్ర సముద్రాన్ని దాటితే మనం కూడా క్రీస్తు యొక్క నామాన్ని ధరించి బాప్తిస్మము ద్వారా లోపలికి వచ్చాం. వారు అరణ్య యాత్ర ప్రారంభించినట్లే మనం కూడా విశ్వాస యాత్ర ప్రారంభించాం. వారు కనాను దేశం చేరుకున్నట్టే మనం కూడా ఒకరోజు పరమ కానానికి మనం చేరుకుంటాం. మధ్యలో వారు ఎదుర్కొన్న సమస్యలనే ఈరోజు మనం కూడా ఎదుర్కొంటున్నాం. వారు సనిగినట్టు గొనిగినట్టే కొంతమంది సణుగుతున్నారు, గొణుగుతున్నారు, వెళ్ళిపోతున్నారు. కానీ చివరి దాకా నిలబడేవారు చాలా తక్కువ మంది. అవునా కాదా? కాబట్టి ఇప్పుడు ప్రవక్త ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలీలైన మనతో చెప్తున్న మాటలు ఇవి. చూడండి. ఇప్పుడు ఆయన ఆత్మ సంబంధులకు కనానీయులతోనూ ఇశ్రాయేలు దేశమును స్వాధీనపరుచుకున్న ఆత్మ సంబంధులకు ఇశ్రాయేలీలతో మాట్లాడుచున్నాడు. అంటే మనతో. చూడండి. ఐగుప్తు ఉల్లిగడ్డలను విడిచి వెలుపలకి వచ్చినందుకు మీరు సంతోషించుట లేదా? మనల్ని అడుగుతున్నాడు ప్రవక్త. ఐగుప్తులో మీరు తిన్న ఆ ఉల్లిగడ్డలు అంటే చిన్న చిన్న క్షణికమైన ఆనందాలు లోకములో మనం చూసింది, వాటిని విడిచి నిజమైన దాంట్లోకి మనం వచ్చాం కదా, అందును బట్టి మీరు ఆనందిస్తున్నారా అని అడుగుతున్నాడు. అవునా? అరణ్యములో నుండి బయటకు వచ్చినందుకు మీరు సంతోషించుట లేదా? మనకే ప్రశ్న. గుర్తుంచుకోనండి, ఆ భూమికి వారు చేరుకునేంత వరకు పరలోకములోని దేవదూతల యొక్క ఆహారము తినవలసి ఉండిరి. అంటే అర్థం ఏంటి? నువ్వు కంపల్సరిగా తినాలి. నాకు వద్దు అని పక్కన పడేస్తే నీ శరీరం ఏమైపోద్ది? క్షీణించిపోద్ది రోజు రోజుకి. ఆ ఆకులు తింటాను, ఆ పళ్ళు తింటాను, నాకు మన్నా వద్దంటే
నీ దేహాన్ని నువ్వే పాడు చేసుకున్నట్టు. కాబట్టి నువ్వు ఖచ్చితంగా తినాలి, తినవలసి ఉండేది. వారు ఆ దేశములోనికి దాటి వెళ్ళగానే మన్నా పడుట ఆగెను. వింటున్నారండి? ఇక్కడ కొంచెం ఆలోచించండి. మన్నా పడుట ఆగెను అంటే దాని అర్థం మన్నా అవసరము లేదు, మన్నా తినకూడదు అని కాదు. అందరూ వింటున్నారా? తినకూడదు అని కాదు, దానికంటే నువ్వు విలువైంది అంటే నువ్వు ఆ పరిపక్వతలోకి చేరావు అని అర్థం. వింటున్నారండి? ఇప్పుడు మళ్ళీ నువ్వు వెనక్కి రావు కదా, అరణ్య మార్గంలోనికి రావు కదా, మన్నా తినాల్సిన అవసరం నీకు లేదు కదా. ఆ ఉద్దేశంతో చెప్పాడు ప్రవక్త, అంతేగాని ఇక మనకి మన్నా వద్దు అని కాదు. ప్రధాన యాజకుడు లోపలికి వెళ్ళినప్పుడు ఏం తింటాడు? మన్నాని కొంచెం తింటాడు, అవునా? కాబట్టి ఇక అది మనకు అక్కర్లేదు అని అర్థం కాదు, అది తినే స్టేజ్ మనం దాటాం అని అర్థం అది, అవునా? చూడండి ఏమన్నాడు, అప్పటికి వారు పూర్తిగా, అది దానికోసం చదివిచ్చా. 40 ఏళ్ళు వాళ్ళు ఏం తిన్నారు? మన్నాను తిన్నారు. తిని 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 మధ్యలో ఎన్నో ఆటుపోట్లు, సమస్యలు, దేవుడు వారిని తాపకరమైన సర్పములు పంపించి కొంతమందిని చంపేశాడు. తెగులు చేత కొన్ని వేల మంది చనిపోయారు. వీటన్నిటి ద్వారా వాళ్ళు సరవుతూ వచ్చారు. ఎందుకంటే ఇది దిద్దుబాటు కాలం అని ఇందాక చెప్పాను నేను, అవునా? అరణ్య మార్గం అంటే ఏంటి? కత్తిరించే కాలము. నీకెక్కడెక్కడ తోకలు ఉన్నాయో దేవుడు ఏం చేయాలి? కత్తిరించాలి, అవునా? 3 దేవుళ్ళని కన్ఫ్యూషన్లో ఉన్నావా? దేవుడు నిన్ను కత్తిరేస్తాడు, అవునా? ఇంకా పాదశుద్ధి, అది కరెక్టేనా అని ఆలోచిస్తున్నావు అనుకో, దేవుడు నిన్ను కత్తిరిస్తాడు. ఇంకా ఏవైనా బలహీనతలు లోపల ఉన్నాయా? వాటిని దేవుడు ఏం చేస్తాడు? ఇలా నిన్ను అంచెలంచెలుగా ఒక పరిపూర్ణమైన స్థితిలోనికి దేవుడు నిన్ను నడిపిస్తూ ఉన్నాడు. వింటున్నారా లేదా? యాత్ర అంటే అర్థం ఏంటి? నువ్వు ప్రయాణించే కొద్దీ, నీ వయసు పెరిగే కొద్దీ, నీ అనుభవం పెరిగే కొద్దీ నీకేం రావాలి? ఇంకా ఇంకా లోతైన అనుభవంలోకి నువ్వు రావాలి. దేవుని కోసం ఏమైనా చేయగలననే స్థితిలోకి నువ్వు రావాలి. ఇంకా వచ్చి ఈ బట్టలు వేసుకోవాలా? వింటున్నారండి? ముగ్గులు వేయాలా? మంగళవారం బయటికి వెళ్ళాలా? ఆషాఢ మాసం రోజు అమ్మాయిని ఇంటికి తీసుకురావాలా? మైలని చెప్పి అమ్మాయిని ఇంట్లో కూర్చోబెట్టాలా? పొద్దున్న 5 గంటలకు లేపి ఇవన్నీ అడుగుతున్నావంటే నువ్వు ఎక్కడున్నట్టు చెప్పండి? ఇందాకేమన్నాడు పౌలు? పాలు తాగే ప్రతివాడు శిశువే గనక వాడు ఇంకా ఆ స్టేజ్కి రాలేదు. కానీ వయసును బట్టి చూస్తే మీ పాటికి మీరు ఎలా ఉండాలి? బోధకులుగా ఉండాలి, ఇంకొకటికి మీరు చెప్పే స్థితిలో ఉండాలి. కానీ ఇప్పుడు మీరు వచ్చి ఏమంటున్నారు? జుట్టుకు రంగేయవచ్చా, తలకు విగ్గు పెట్టుకోవచ్చా, ఇవన్నీ అడుగుతున్నారంటే దాని అర్థం ఏంటి? అసలు మీరు ఇంకా బేసిక్ విషయాల మీదే మీకు పట్టు లేదు. అలాంటిది మీకు కూర్చోబెట్టి 7 ముద్రల గురించి, సంఘకాలాల గురించి, 70 వారాల గురించి చెప్తుంటే మీకు ఏమర్థమైద్ది? వింటున్నారండి? అర్థం కాదు అది. నేను చెప్తా మీకు ఏమని, ఇది దానియేలు 70 వారాలని. అవును ఆమేనంటారు, కానీ లోపల మాత్రం ఆ ప్రత్యక్షత లేదు మీకు. అది పాస్టర్ గారి ద్వారా వచ్చే ప్రత్యక్షతే కానీ దేవుడు నీకేమి బోధించట్లేదు. కానీ దేవుడు ఏమన్నాడు? నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశము నొందుదురు. అలా నువ్వు ఉపదేశము నొందితే ఈ చిన్న చిన్న విషయాల గురించి మళ్ళీ నువ్వు పాస్టర్ గారి దగ్గరికి వచ్చి అడగవు. అందరూ ఆలకిస్తున్నారు లేదా? కాబట్టి అదే ప్రవక్త అంటున్నాడు ఇక్కడ చూడండి, అప్పటికి వారు పూర్తిగా పరిపక్వము పొందిరి. వారు దేశములోని పాత ధాన్య పంటను తినిరి. వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఇక మీరు పసిపిల్లలు కారు. అందరూ ఆలకిస్తున్నారండి. ఈ నేను రాసిన మాటలు కాదు, ప్రవక్త చెప్పిన, అందుకే కోడ్ కూడా పెట్టాను, మీరు చదువుకోండి. పుత్ర స్వీకారం ఓపెన్ చేస్తే మొదటి భాగంలో 66వ పేరాలో మీకు కనిపించింది. ఏమంటున్నాడు ఆయన? ప్రవక్త ఏమంటున్నాడు? మీరు 40 ఏళ్ళు మన్నాను తిన్నారు, అవునా? ఎన్నో సమస్యల గుండా మీరు వచ్చారు. వీటి ద్వారా మీకు ఏమొచ్చింది? పరిపక్వత, అవునా? ఇంకా ఇంకా లోతుకి వెళ్ళారు. లాస్ట్కి వచ్చేసరికి యెహోషువ ఎలా మారాడు చెప్పండి? ఎలా మారాడు? బట్టలు చింపుకొని అందరి ముందు నిలబడే స్థాయికి వచ్చాడు. ఆరంభంలో ఎలా ఉన్నాడు? విధేయుడుగా ఉన్నాడు. కేవలం మోషేకి విధేయుడుగా ఉన్నాడు.
కానీ లాస్ట్కి వచ్చేసరికి ఎలా మారాడో తెలుసా? బట్టలు చింపుకొని మనం వారికి ఆహారము కాదు కానీ వారే మనకి ఆహారముగా మారిపోతారు అని చెప్పే స్థితికి వచ్చాడు. మీరు అర్థం చేసుకోండి, ఇప్పుడు యెహోషువ ఎలాంటి మెచ్యూరిటీ పొందాడు? ఆయన చాలా వెళ్ళిపోయాడు, చాలా లోతుకి వెళ్ళాడు. అవునా? యెహోషువ, కాలేబు. అందుకే దేవుడేమన్నాడు? వీరిద్దరిని తప్ప అందరిని చంపేస్తాను నేను అన్నాడా లేదా? ఎందుకంటే వేస్ట్ వారికి. ఇంకా వచ్చి ఏమంటున్నారు? అమ్మో వారు ఇంతెత్తున్నారు, అంతెత్తున్నారు, మనం వారి కంటికి మిడతల్లా కనపడుతున్నాం, మనం వెళ్ళామంటే తొక్కి చంపేస్తారు అని ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. కానీ యెహోషువ వచ్చి ఏమన్నాడు? వాడు ఎలా ఉన్నా సరే మన పక్షమున ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. అర్థమైందా? ఈ 10 మందికి ఉన్న ప్రత్యక్షత ఎలా ఉంది? ఇద్దరికి యెహోషువ కాలేబులకున్న ప్రత్యక్షత ఎలా ఉంది? కానీ 12 మంది వెళ్ళింది ఒకే చోటకి, చూసిన ప్రదేశాలు ఒకటే, తెచ్చిన ఫలాలు ఒకటే, అన్నీ ఒకటే, కానీ అర్థం చేసుకోవటంలో తేడా ఉంది. అందరికి అర్థమైందా? ప్రవక్త అదే అంటున్నాడు, నువ్వు రోజులు గడిచే కొద్దీ ఏమవ్వాలి? పరిపక్వత చెందాలి మనం. అదే అంటున్నాడు. చదవండి, ఇంకా మీకు బాగా అర్థమవుతాయి. సువార్త యొక్క ఇప్పుడు ఇక మీరు పసిపిల్లలు కారు, సువార్త యొక్క స్వచ్ఛమైన పాలను ఇప్పుడు మీరు, అది అర్థమైందా లేదా? ఏమంటున్నాడు ప్రవక్త? మళ్ళీ మాకు పాలు కావాలి, ఇలాంటివన్నీ మీరు కోరుకోకూడదు. కానీ విశ్వాసులు వచ్చి ఏం కోరుకుంటున్నారు ఇప్పుడు? ఎంతసేపు వాళ్ళ దృష్టి దేని మీద ఉంటుంది? అడావుడి, భోజనాలు. వింటున్నారండి? మన గురించి కాదు చెప్తున్నా, మామూలుగా వారి అడావుడి అంతా దేని మీద ఉంటుంది? ఈ అడావుడి కార్యక్రమాల మీదే వాళ్ళ దృష్టి ఉంటుంది. ఒకసారి మన దేవుడు మార్తా మరియల ఇంటికి వెళ్ళాడు. అక్కడ ఏం జరిగింది చెప్పండి? ఏం చేస్తుంది? ఒక ఆమె యేసయ్య వచ్చాడు అని చెప్పేసి గంతులు వేసుకుంటా అటు ఇటు పాపం తిరుగుతా ఉంది. ఏమి ఇవ్వాలి, ఏం తాగించాలి, ఎక్కడ కూర్చోబెట్టాలి, అవునా, ఏ కూర ఉండాలి అని బుర్ర బద్దలు చేసుకుంటుంది. ఒక ఆమె వచ్చి ఏం చేసింది? ఆయన పాదాల దగ్గర కూర్చొని, ప్రభువా ఏదో ఒకటి మాట్లాడు, నేను వింటా అని చెప్పేసి ఆయన చెప్పే మాటలు వింటూ కూర్చుంది. చూసింది ఒగ్గబట్టుకోలేక గబగబా వచ్చి ఏమంటుంది? ప్రభువా ఈ రకంగా నేను ఇందాక నుంచి అటు ఇటు గంతులేస్తుంటే నువ్వు మాట్లాడట్లేదు, ఏమా రావట్లేదు, కనీసం నువ్వన్నా చెప్పాలిగా. ఏమని? ఎంతసేపు వింటావమ్మా, వెళ్ళి ఆమెకి కొంచెం సహాయం చేయి అని చెప్పాలా లేదా అని ఎప్పుడైతే అందో మన దేవుడు ఏమన్నాడు? అర్రే మర్చిపోయానమ్మా, సారీ అన్నాడా? మన దేవుడు ఎప్పుడూ దేన్ని ఆదమరిచే దేవుడు కాదు, మర్చిపోయే దేవుడు అంతకంటే కాదు. ఆయన చెప్పిన మాటలు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఏమన్నాడు ఆయన? మార్తా మార్తా అన్నాడా లేదా? నువ్వు విస్తారమైన పనుల చేత విసిగిపోయావు, కానీ మరియా ఉత్తమమైన దాన్ని ఎంచుకుంది, అవునా, కాబట్టి అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు అన్నాడా లేదా? కాబట్టి ఇక్కడ మనకు అర్థమవుతుంది. మీకు డౌట్ రావచ్చు, మరి అబ్రహాము దగ్గరికి వెళ్ళినప్పుడు అబ్రహాం కూడా ఏం చేశాడు? కొవ్విన దూడను వధించాడు, అటు ఇటు పరుగులెత్తాడు, తీసుకొచ్చి ఆయనకి అతిథి సత్కారం చేశాడా చేయలేదా? మరి ఇక్కడ చేస్తే దేవుడు ఎందుకు తప్పంటున్నాడు? అక్కడేమో మౌనముగా ఉన్నాడు, అబ్రహాం పెట్టిన మొత్తం తిన్నాడు, నీ భార్య అయిన శారా ఎక్కడన్నాడు? ఆమెను ఆశీర్వదించాడు. కానీ ఇక్కడ వీళ్ళు చేసే అడావుడిని మాత్రం దేవుడు ఎందుకు ఎంకరేజ్ చేయలేదు? వింటున్నారండి? మీరు గమనించండి, వాక్యము, వంటలు దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి? వాక్యానికి ఇవ్వాలి, అవునా? కాబట్టి ఎప్పుడైనా సరే మీరు గమనించండి, ఇంపార్టెన్స్ని బట్టి మనం వెళ్ళాలి, అవునా కాదా? ఇక్కడ జరుగుతున్న సన్నివేశంలో ఏది ఇంపార్టెంట్? దేవుడు చెప్పే మాటలు అంటవే ఇంపార్టెంట్, అవునా? అబ్రహాము దగ్గర ఏమి ఇంపార్టెంట్? అబ్రహాము చేసిన పనే ఇంపార్టెంట్. వింటున్నారు లేదా? కాబట్టి ఎప్పుడు మనం కంపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఏది ఇంపార్టెంట్, దేనికి మన సమయాన్ని వెచ్చించాలి, దేనికి మన శక్తి సామర్థ్యాలు దారపోయాలి, దేనికి మనం డబ్బులు ఖర్చు పెట్టాలి అని ఎప్పటికప్పుడు మనం ఆలోచించి ఉత్తమమైన దాన్ని చేపట్టాలి, అవునా? దేవుడు అదే చెప్పింది, మరియా ఉత్తమమైన దాన్ని ఎంచుకుంది కాబట్టి అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు. రెఫరెన్స్ నాకు తెలియదు, అందుకే చెప్పట్లా.
తెలిస్తే మీరు చదువుకోండి, మీకు అర్థమైంది. కాబట్టి ఇక్కడ చూడండి, ఈ మాట మళ్ళీ చదవండి. సువార్త యొక్క స్వచ్ఛమైన పాలను ఇప్పుడు మీరు కోరుకోకూడదు. ఎప్పుడు కోరుకోవాలి? ఆరంభంలో కోరుకోవాలి. పసిపిల్లలుగా ఉన్నప్పుడు పాలు తాగాలి. కానీ వాడు పెరిగి పెద్దయిన తర్వాత ఏం తినాలి? బలమైన ఆహారం తినాలి. వింటున్నారండి? కాబట్టి చాలా క్లియర్గా ఉంది. వర్తమానంలో మనం ఎదుగుతూ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? ఇంకా ఇంకా మెయిన్ విషయాల మీద మనం దృష్టి పెట్టాలి తప్ప ఇంకా వెనక్కి వచ్చి ఇది చేయొచ్చా, దానికి రంగేయొచ్చా, వింటున్నారండి? ఇలాంటివన్నీ మనం దేవుని దగ్గర అడగకూడదు. అది నీకు ఆల్రెడీ దేవుడు నీకు బయలుపరుస్తూ ఉంటాడు. చూడండి, సంగమునకు రావాలంటూ అది చాలా క్లియర్గా ఉందా లేదా? 7 గంటలకు ప్రేయర్ అయితే 6:30 నుంచే పాటలు పెట్టాలి, అనౌన్స్మెంట్ చేయాలి. ఏమని? 7 గంటలకు ప్రార్థన ఉంది, అందరు రండి అని. వాట్సాప్లో మెసేజ్లు పెట్టాలి. వింటున్నారండి? ఇన్ని విధాలుగా చెప్తే అప్పుడు మన వాళ్ళు ఏం చేస్తారు? అన్నీ కుదిరితే, అది కూడా పనులన్నీ అయిపోయి బస్సులన్నీ కరెక్ట్గా దొరికి, వింటున్నారా, అప్పుడు మాత్రమే వస్తారు. కాబట్టి ఇదంతా ఏంటి? ప్రవక్త అంటున్నాడు, సంఘానికి రావాలంటూ బుజ్జగించటం. చూడండి, మరియు లాలించాలంట. నిజమే, పాస్టర్లు ఇప్పుడు ఏం చేస్తున్నారు? దశంభాగాలు ఇచ్చే విశ్వాసులను ఏం చేస్తారు? ప్యాంపర్ చేస్తూ ఉంటారు. అవునా? ఆయన లేటుగా వచ్చినా ఏమండం, ఒక వారం ఎగ్గొట్టినా ఏమి అండం. వింటున్నారండి? ఆయన ఏమన్నా సలహాలు ఇస్తే పాస్టర్ గారు తీసుకుంటాడు, కానీ ఈయన సలహాలు ఇస్తే తీసుకోడు. వింటున్నారండి? ఒక ఆయన అంటున్నాడంట, ఒక మా అమ్మ వచ్చి మా ఇంట్లో ప్రార్థన పెట్టాలంటే ఆయన అంటున్నాడంట, పెద్ద ఆయన, నీ దగ్గర గట్టిగా 10,000 ఉండవు, ప్రార్థన పెట్టమని అడుగుతున్నావా అని. ఆమె ఏమంది? మా ఇంట్లో ప్రార్థన పెట్టాలి పాస్టర్ గారు అంటే ఆయన ఏమంటున్నాడు? గట్టిగా నీ చేతిలో 10,000 ఉండవు, ప్రార్థన పెట్టాలా అంటే దేన్ని బట్టి? వారి స్థితిగతుల్ని బట్టి పాస్టర్ ఏం చేస్తున్నాడు? విలువిస్తా ఉన్నాడు. కాబట్టి ఇలా బుజ్జగించటం, లాలించటం. మీరింకా చిన్నపిల్లలేమీ కాదు. ఇందాక పౌలు చెప్పింది కూడా అదే. అవునా? మీరు ఇంకా పాలు తాగవలసిన వారే కానీ బలమైన ఆహారం తినగలవారు కాదు. చదవండి. ఇప్పుడు మీరు బలమగు ఆహారమును భుజించుటకు సిద్ధముగా ఉండు, పూర్తిగా పరిపక్వము చెందిన క్రైస్తవునిగా ఇప్పుడు మీరున్నారు. లెక్కైతే మీరేం చేయాలి? బలమైన ఆహారం తినాలి. ఇంకొకటికి మీరు చెప్పే స్థితిలో ఉండాలి. అందరూ ఆలకిస్తున్నారండి? పాస్టర్ గారిలో ఉన్న ఆత్మను మీరు పొందేటట్టుగా ఉండాలి. అందరూ ఆలకిస్తున్నారు? పాస్టర్ గారు లేకపోయినా ఇక్కడ క్రమాన్ని జరిగించేటట్టుగా మీరు ఉండాలి. అవునా కాదా? అందుకే దేవుడు ఏం చేశాడు? మోషేలో ఉన్న ఆత్మను తీసి 70 మందిలో పెట్టాడు. ఇప్పుడు 70 మందిలో ఉన్న ఆత్మ మోషే యొక్క ఆత్మ ఒకటా కాదా? కాబట్టి మోషే జరిగించే కార్యాలన్నీ ఇప్పుడు ఈ 70 మంది కూడా అదే ఆత్మతో చేస్తున్నారు. కాబట్టి ఎప్పుడైనా అలా ఒక చైన్ లాగా మనం పని చేయాలి. సరే, చెందిన క్రైస్తవుడిగా ఇప్పుడు మీరున్నారు. ఒక దానిలోనికి వచ్చుటకు మీరు సిద్ధముగా ఉన్నారని అతడు చెప్పాను. అన్న, మిర్రర్ పడుతుంది చూడవా? బైక్ మిర్రర్ పడుతుంది. సరే, తర్వాత స్లైడ్ ఒకసారి చూద్దాం, మనకు సమయం లేదు, 1 గంట అయింది. ఇది చదవండి. పరిశుద్ధాత్మ వాగ్దానమును, ఇప్పుడు కనిపిస్తుంది కొంచెం. పరిశుద్ధాత్మ వాగ్దానమును ఎందరు పొందిరి అని అడుగుతున్నాడు. వాళ్ళు చేతులు ఎత్తినట్టున్నారు. ఏమంటున్నాడో చూడండి. మీరిప్పుడు ఇచ్చట ఈ భూమిలో ఉన్నందుకు ఆరంభపు పంటను భుజించుటకు దేవుని యొక్క బలమైన విషయములను భుజించుచు. ఏ విషయాలు? బలమైన విషయాలంటే అర్థమేంటి? రండి, వినండి, రక్షణ పొందండి. ఇది కాదిక. వింటున్నారండి? పలానాకి కడుపులో నొప్పంట అనంగానే ఆమె లేచి నుంచి ఉంటుంది. అవునా? టచ్ అని కింద పడేయటం,
ఇవన్నీ మనం దాటేయాలి. అవునా? ఇవన్నీ ఎలాంటివి? చూడటానికి చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది. యూట్యూబ్లో చూసేటప్పుడు ఇవన్నీ చాలా వింతగా వినోదాత్మకంగా ఉంటాయి. కానీ వాటిని మనం ఏం చేయాలి? అవన్నీ చీప్ ట్రిక్స్ అన్నమాట. చదవండి. దేవుని యొక్క బలమైన విషయములను భుజించుచు మరియు ఒక స్పష్టమైన గ్రహింపు కలిగి ఉండుటచే దాని గురించి మీకు ఆనందముగా లేదా? అది అసలైన మెచ్యూరిటీ అంటే. మీ సమస్త సంబంధమగు మనస్సు వికసించి ఉన్నది. ఏం వికసించింది? అది వికసించాల్సింది. పాట పాడినప్పుడు గంతులేయటం కాదండి, వాక్యము ద్వారా నీ హృదయం గంతులేయాలి. అది అసలైన ఆనందం. ఆయన ఎవరో ఖచ్చితముగా మీరు ఎరుగుదురు, ఆయన ఏమై ఉన్నాడో ఖచ్చితముగా మీకు తెలియను, మీరెక్కడికి వెళ్ళుచున్నారో ఖచ్చితముగా మీకు తెలియను. ఎందుకు ఈ బాప్తిసం తీసుకున్నారో పరిపూర్ణమైన అవగాహన నీకు ఉండాలి. ఎందుకు పాదశుద్ధి చేస్తున్నావో పరిపూర్ణమైన అవగాహన నీకు ఉండాలి. ఎందుకు ప్రవక్తను నమ్ముతున్నావో పరిపూర్ణమైన అవగాహన నీకు ఉండాలి. నువ్వు ఏ కాలంలో జీవిస్తున్నావో అన్నిటి గురించి నీకేముండాలి? ఒక పరిపూర్ణమైన స్పష్టత నీకు ఉండాలి. మా పాస్టర్ గారు వెళ్తున్నాడు కాబట్టి మేము వెళ్తున్నాం కాదు. ఎందుకు వెళ్తున్నావు? అది నువ్వు వేరే వాడికి చెప్పే స్థితిలో ఈరోజు నువ్వు ఉండాలి. అదే ప్రవక్త అంటున్నాడు. దాని సారాంశం అదే. తర్వాత మీరు చదువుకోండి, ఇంకా క్లియర్గా మీకు అర్థమైంది. కాబట్టి సహోదరులారా, ఫైనల్గా ఇప్పుడు చెప్పండి, మన్నా మనకి కావాలా వద్దా? ఫస్ట్ పాయింట్, కంపల్సరిగా కావాలి. ఇంకొకటి, వెళ్ళిపోయిన తర్వాత, విశ్రాంతిలోకి వెళ్ళిపోయిన తర్వాత మన్నాని తినకూడదు అని ఏమన్నా ఉందా? లేదు. అది మనకు అవసరం లేదు. వేరొక ఫుడ్ మనం తింటున్నాం కాబట్టి ఇది నీకు అక్కర్లేదని దేవుడు చెప్పాడే తప్ప అది మనకి వద్దు అని కాదు. ఎందుకంటే ఈరోజు చాలామంది మనం ఇంకా 7వ కాలాన్ని దాటి వెళ్ళిపోయాం, వధువు కాలంలో ఉన్నాం. కాబట్టి ప్రవక్త యొక్క వర్తమానం మనకి వద్దు, అన్నీ మనం తీసుకోవాల్సిన పని లేదు అని ప్రజల్ని మిస్లీడ్ చేస్తూ ఉన్నారు యాజకులు. అందుకే చెప్తున్నాను. కాబట్టి దేవుడు మనకిచ్చిన అసలైన ఆహారం ఏంటి చెప్పండి? ఇక్కడ మంచి ప్రశ్న మిమ్మల్ని అడుగుతాను. ఇప్పుడు ఈ వాక్య ఆహారము ఇక్కడ చూడండి, మన్నా కురిసింది. కానీ మన్నా కురవటానికి 50% ఎవరు కారకులు చెప్పండి? కురిపించింది దేవుడే, అందులో డౌట్ ఏం లేదు. అవునా? కానీ 50% ఎవరు కారకులంటే ప్రవక్త అయిన మోషే. మోషే లేకపోతే నీకు తెలీదు. మన్నా కురిపించింది దేవుడే, కానీ ఎవరి ద్వారా? మోషే ద్వారా. ఎర్ర సముద్రాన్ని చీల్చింది దేవుడే, కానీ ఎవరి ద్వారా? మోషే చేతిలో ఉన్న కర్ర ద్వారా. బండలో నుంచి నీరు రప్పించింది దేవుడే, కానీ ఎవరి ద్వారా? మోషే ద్వారా. తాపకరమైన సర్పములు వచ్చి అందరినీ కాటేసి చంపేస్తున్నప్పుడు ఎత్తడి సర్పాన్ని చేయించుకోమని చెప్పింది దేవుడే, కానీ ఎవరి ద్వారా? మోషే ద్వారా. కాబట్టి మనం వెళ్ళాం కదా అని చెప్పేసి మన్నాని మోషేని పక్కన పడేయాల్సిన పని లేదు. వింటున్నారండి? అందుకే ఇందాక చెప్పాను, ఎస్తేరు లోపలికి వెళ్ళింది, రాణి అయి కూర్చుంది. కానీ కూర్చున్న తర్వాత షండుడైన హేగే ఎవడో నాకు తెలియదందా? లేదండి. అలాగే రెబ్బకాను తీసుకెళ్ళింది ఎలియాజరే, కానీ ఇస్సాకును చేరుకున్న తర్వాత ఎలియాజర్ ఎవడో నాకు తెలియదని చెప్పిందా? లేదు. అలాగే మనం కూడా ఎవరి ద్వారా వచ్చాం? మనం ఈ జీవాహారము దేవుడు ఎవరి ద్వారా మనకు పంపించాడు? ఆ కాలపు ప్రవక్త ద్వారా ఈ జీవాహారము సరైన కోణంలో మన దగ్గరకు వచ్చింది. ప్రవక్త లేకపోతే బైబిల్ చేతిలో ఉంది, దాన్ని ఎలా అర్థం చేసుకుంటావు? ఎంతమంది దేవుళ్ళని నమ్ముతావు? ఏ చర్చికి వెళ్తావు? ఏ బాప్తిసం తీసుకుంటావు? ఏ ఆత్మను పొందుతావు? బైబిల్లో ఉన్నాయి 2 ఆత్మలు ఉన్నాయి, పరిశుద్ధాత్మ, భ్రమపరిచే ఆత్మ. దురాత్మ వేరు. మళ్ళీ దెయ్యం పట్టినోడు గంతులేస్తాడు, పరిశుద్ధాత్మ పట్టినోడు దేవునిలాగా ప్రవర్తిస్తాడు. కానీ మధ్యలో ఇంకొక ఆత్మ ఉంది. ఏంటది? భ్రమపరిచే ఆత్మ. అది నేనేం చేసిద్ది? నిజమైన ద్రాక్షలాగే కనిపించిద్ది, కానీ టేస్ట్ చూస్తే శిష్యులందరూ అరిచారా లేదా? గబగబా తీసుకొచ్చి కూర వండేసి పెట్టేస్తున్నారు అందరికీ. అప్పుడు శిష్యులందరూ ఏమని అరిచారు? కుండలో విషం ఉంది, కుండలో విషం ఉంది అని గట్టిగా అరిచారు. ఎందుకుంది విషం? వారు ఏం కోసుకొచ్చారు? కారు ద్రాక్షాన్ని కూడా తీసుకొచ్చి ఆ మొక్కలను కూడా అందులో వేసి కూర వండేశారు. అప్పుడు ఎలీషా ఏం చేశాడు? ఏం కంగారు పడద్దు, లోపలికి వెళ్ళి
ఒక గుప్పెడు పిండి తీసుకొచ్చి అందులో వేయి. ఆ పిండి దేనికి సాదృశ్యం అంటే మన ప్రభువైనా ఎప్పుడైతే దేవుని నువ్వు దింపుతావో పరిస్థితి ఎలా ఉన్నా సరే, విషముగా ఉన్నా సరే, దాన్ని ఏం చేస్తాడు మన దేవుడు? తినగలిగిన పదార్థముగా మళ్ళీ ఆ పిండి మార్చింది. కాబట్టి ఇప్పుడు ప్రవక్త ద్వారా వర్తమానం వచ్చింది కాబట్టి ప్రవక్తను మనం పక్కన పడేయకూడదు. వింటున్నారండి? ఎప్పటిదాకా? మనం మళ్ళీ మధ్యాకాశంలో దేవుణ్ణి చేరుకునేంత వరకు. అంతెందుకు 6వ పరిమాణంలో కూడా అందరూ ఎక్కడ పరిగెత్తుకొచ్చారు? మన ప్రవక్త దగ్గరికే పరిగెత్తుకుంటూ వచ్చారు. అవునా? కాబట్టి మరి దీనికోసమే ఈ విషయాలన్నీ చెప్పాల్సి వచ్చింది. నిజమైన విశ్రాంతి ఎప్పుడు చెప్పండి? పరిశుద్ధాత్మ బాప్తీసం కూడా నిజమైన విశ్రాంతి కాదు. ప్రవక్త ఇక్కడ చెప్పాడు చూడండి, తెలుగులో దొరకలేదు, ఇంగ్లీష్లో పెట్టాను. నిజమైన విశ్రాంతి ఎప్పుడు మనకి? 1000 ఏళ్ల పరిపాలనలోనికి మనం వెళ్ళినప్పుడే, ఆ 7వ రోజున మనం విశ్రమించేదే నిజమైన విశ్రాంతి. అప్పుడు మనకి ఇక ఈ వాక్యముతో వర్తమానముతో అప్పుడు మనకు పని లేదు. ఇప్పుడు ఇంకా ఆ స్థితికి వెళ్ళలేదు కదా. కాబట్టి మనకు ప్రవక్త కావాలి, వాక్యము కావాలి. అవునా? ప్రవక్త ఎలా చెప్పాడో అలాగే మన జీవితాలను ముందుకు నడిపించాలి. అంతేగాని ఇప్పుడు మనం అది దాటి వెళ్ళిపోయాం. అప్పుడు ఈయనకి డౌట్ వచ్చిందంట, ఇప్పుడు మనం మరి ఎవరి మాట వినాలి అని. అప్పుడు పాస్టర్ గారు ఏమన్నాడంట, ఎవరి మాట వినాల్సిన పని లేదు, దేవుడు మనకి ఆ ప్రత్యక్షతనిస్తాడు. ప్రవక్తతో మనకు పని లేదు, వర్తమానంతో మనకు పని లేదని చెప్తున్నారంట. కాబట్టి సహోదరులారా, ఇలాంటి మాటలు విని మనం మార్గము ఎప్పుడూ తప్పకూడదు. అవునా? మనకు నిజమైన విశ్రాంతి 1000 ఏళ్ల పరిపాలన. అప్పటి వరకు ప్రవక్తతోనే మనం నిలిచి ఉండాలి. ప్రవక్త వర్తమానం ఏదైతే చెప్తుందో దాని ప్రకారముగానే మనం వెళ్ళాలి. అందరికి అర్థమైందా? ప్రవక్తతో నిలిచి ఉందామా? తిందామా? మన్నాను జీవాహారాన్ని తిందామా వద్దా? తిందాం. ప్రవక్తతో మనం నిలిచి ఉందాం చివరిదాకా. దేవుడి మాటలు దీవించును గాక. అందరం ఒక్కసారి లేచి నిలబడదాం. అందరూ లేచి నిలబడి కొద్ది నిమిషాలు విన్న వాక్యాన్ని బట్టి దేవునికి మనం స్తుతులు చెల్లిద్దాం. పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, జీవము కలిగిన యేసయ్యా, మీకు స్తోత్రములు ప్రభువా. ఇప్పటి వరకు నీ చెప్పిన ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రములు ప్రభువా. నిజమే తండ్రి, మేమెక్కడ జీవిస్తున్నామో, ఎలాంటి ఆహారముతో ఈరోజు నీవు మమ్మల్ని పోషిస్తున్నావు, ఆ రోజు అరణ్యములో వారి కోసం పరలోకము నుండి దేవదూతలు తినే ఆహారాన్ని నీవు పంపించావు ప్రభువా. కానీ మాకైతే నీవే స్వయముగా దిగివచ్చావు తండ్రి. అందుకే నీవు అంటున్నావు, మీ పితరుల అరణ్యములో మన్నాను తిన్నారు, కానీ అందరూ చనిపోయారు. అయితే నన్ను తినివాడు ఎన్నటికీ చనిపోడని చెప్పావు తండ్రి. ఈరోజు మేము నిన్ను భుజించటానికి, వాక్యమయ్యున్న నిన్ను తినటానికి సిద్ధముగా ఉన్నాం ప్రభువా. అందుకే నీవు ప్రకటన గ్రంథములో ఈ పుస్తకమును తీసుకొని తిను అని యోహానుతో చెప్పావు. అది తిన్నప్పుడు తేనె వలె మధురముగా ఉంది, కానీ కడుపుకు చేదైంది ప్రభువా. అలాగే మేము కూడా ఈ వాక్యాన్ని తింటూ మా శరీరాలను, ఆత్మలను ఎల్లప్పుడూ బలముగా సిద్ధముగా ఉంచుకునే కృపను మాకు దయచేయమని, వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించమని, ఇంకా ఎవరైనా అనారోగ్యముతో బాధపడుతుంటే వారందరినీ మీరు దర్శించండి ప్రభువా. వారి ప్రతి బాధను తొలగించండి, ప్రతి ఆర్థిక ఇబ్బందిని మీరు తీసివేయండి, ప్రతి వ్యాధిని స్వస్థపరచండి. ఏది ఏమైనప్పటికీ తండ్రి, వాక్యములోనే మాకు సమస్తము దొరుకుతాయి అన్న విశ్వాసాన్ని మాకు నిజము చేయమని, ఈ మధ్యాహ్నపు దీవెనలతో మమ్మల్ని అందరినీ మీరు నింపమని, మరి దూర ప్రాంతము నుండి మా సహోదరుల్ని మీరు నడిపించినందుకు స్తోత్రములు ప్రభువా. ఇంకా అనేకమైన విషయాలు మేము తెలుసుకుంటూ ఎలా జీవించాలో, ఎలా నీకు ఇష్టమైన బిడ్డలుగా ఉండాలో, ఎలా ఎత్తబడే గుంపులో ఉండాలో మేము నేర్చుకునే కృపను మాకు దయచేయమని, మా ప్రభు అయిన యేసుక్రీస్తు అను ఎంతో శ్రేష్టమైన మీ నామములో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన యేసుక్రీస్తు యొక్క దివ్యమైన కృపా సమాధానములు కూడి ఉన్న మనందరికీ, లోకంలోని పరిశుద్ధులందరికీ, అలాగే యూట్యూబ్ ద్వారా వింటున్న ప్రతి ఒక్కరికి
సదాకాలము తోడై నడిపించునుగాక. ఆమేన్. దేవుడు మీ అందరిని దీవించునుగాక. మరి వచ్చిన వారందరికీ మరీదాస్ అన్నయ్య భోజనాలు సిద్ధపరిచాడు, దయచేసి తిని వెళ్ళండి. అలాగే మరి స్రవంతి కూడా అందరికీ స్వీట్స్ తీసుకొచ్చింది. బాప్తీసం తీసుకున్న రోజు కాబట్టి మరి అందరూ దయచేసి తీసుకోండి. మరొక విషయం, లలితమ్మ గారికి పెన్షన్ రాదనుకుంటే దేవుడు మరి పెన్షన్ రప్పించాడు. అందుకే మొదటిగా వచ్చిన పెన్షన్ డబ్బులు ఇన్వర్టర్ కొనడానికి ఇస్తానని చెప్పినట్టుగానే తీసుకొచ్చింది. మరి అలాగే ఇంకా ఎవరైనా ఆల్రెడీ చెప్పాను పోయిన వారం, అది మనకి ఎంత అవసరమో ఇవ్వాలనుకున్న వారు దయచేసి ఇవ్వండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.